శ్రీమాత్రే నమః. చెప్పండి. ఏమో నాకు ఇలా జపం ఎలా తెలిసిందంటే, మాది నా పేరు కుమారమ్మ. నేను తిరుపతి నుంచి జాయిన్ అయ్యాను. నాకు రమ్య గారు చెప్పారమ్మా, ఈ మారిగా అరుణాచలంలో అన్నదానం ఉంది, మనం వెళ్ళాలా, మీరు వచ్చేటుగుంటే రాండి అన్నారు. సరే, నాకు నాగభూషణమ్మ రమ్య గారు నాగభూషణమ్మ గారు చెప్పారు నాకు, ఇప్పుడు మనం అరుణాచలంకి వెళ్ళాలా, నువ్వు వస్తావా కుమారి అని ఫోన్ చేసి పిలిపించింది. నేను డౌట్తో నేను వస్తానో రానో అక్క, నాకు పని ఉంది అని చెప్పాను. తర్వాత నేను ఒక రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ నేనే ఆలోచించుకున్నాను, మా నీ అనుగ్రహం ఉంటే నన్ను రప్పించుకుంటావు, నాకు ఆ ప్రాప్తి ఉంటే నేను వస్తానమ్మా నీ దేడికి అని చెప్పి అనుకున్నాను మనసులో. తర్వాత నాకే ఆశ్చర్యం అయిపోయింది. వాళ్ళు 10 గంటలకి 11 గంటలకి బస్సు అన్నారు. సరే, నేను టైంకి వస్తానక్క, మా ఇంట్లో ఒప్పుకున్నారు అనేసి అని. కానీ నాకు తోడు లేదు. తోడు లేకపోయే కొందికి ఆలోచించా, మనం ఒకటే పంపిరే ఎలా చెయ్యాలా అని. తర్వాత మా వదిన్ని పిలిచాను, వదిన ఈ మారిగా అరుణాచలం వస్తావా అనేసి అని అడగటమే. 10:30కి పిలిచాను. ఆమె చకచకాన్ని అర్ధగంటకంతా రెడీ అయిపోయి 11కంతా స్టేషన్ కాడికి వెళ్ళిపోయాము. పోతానే ట్రైన్కి టికెట్లు దొరికాయి, సీట్లు దొరికాయి, అన్నీ దొరికాయి. 6 గంటలకి 4 గంటలకంతా పోయి దిగేశాము. దిగిన వెంటనే రమ్య గారు వచ్చి ఆ ఆటో ఎక్కి గుడికాడికి వెళ్ళాము. గుడికాడికి వెళ్ళాక ఆ అభిషేకానికి డబ్బులు అప్పుడు ఏమీ కట్టలా మేము, అసలు మాకేమీ తెలియదు. వెళ్తామో వెళ్ళమని కూడా తెలియదు. అమ్మవారి అనుగ్రహంతో, గురువు గారి అనుగ్రహంతో మేము అక్కడికి చేరాము. చేరిన తర్వాత రమ్య గారు అభిషేకానికి డబ్బులు కట్టాలంటే కట్టుకోండి అనే కొందికి అప్పుడే ఫోన్ పే చేసాము. అన్ని చేసా, అన్ని పూజలు అన్ని చాలా బాగా జరిగాయాడ. కానీ నేను అనుభవంతో 15 నెలలు తిన్న అన్నాశాలకి వెళ్ళాను. అన్నాశాలంకి వెళితే ఎప్పుడు నాకు అలా అనుభూతి ఎప్పుడు జరగలేదు. అన్ని దర్శనాలు బాగా జరిగాయి, అంతా బాగా చూసుకున్నాము. తర్వాత నేను గిరిప్రదక్షిణానికి 15 నెలలు వెళ్ళాను, కానీ ఆ ఆ ఏకాంత సేవ ఎప్పుడు చూడలేదు. కానీ చాలా బాగా జరిగింది నాకు దర్శనం. అప్పుడు అనుకున్నాను, అమ్మ అనుగ్రహం ఉంది నాకు. ఆ ఆ అమ్మ వాళ్ళే నేను ఇంత కాడికి వచ్చి ఇప్పుడు నాకు అన్ని బాగా జరిగాయని అనిపించింది. ఆ గురువు వల్ల అన్ని నాకు అనుకూలంగా. తర్వాత రూమ్కి వెళ్ళాము. అది చాలా బాగా చూసుకున్నారు, అందరూ మర్యాదగా, అందరూ మన మనుషుల్లాగా మమ్మల్ని ఆదరించారు, అన్ని చేశారు బాగా. కానీ మేము అన్నదానానికంతా 4కంతా వెళ్ళిపోవాలన్నారు. కానీ మేము 4కంతా వెళ్ళలేదు, 5 గంటలకు వాళ్ళతో పాటే మేము వెళ్ళిపోయాము. తర్వాత అక్కడికి కార్యక్రమం అంతా మొదలు పెట్టారు అమ్మవారికి. ఆడ ప్రారంభించిన దాంట్లో నేను అనుకున్న దాంట్లో చకచక కరెక్ట్ గా 1 గంట 3/4 గంటకంతా భోజనాలన్నీ రెడీ అయిపోయాయి. కానీ నాకే ఆశ్చర్యం అనిపించేసింది. తర్వాత అంతా ఆ అమ్మ వల్ల అనుగ్రహం వల్ల ఇలా జరుగుతుంది అని నాకు ఆశ్చర్యం అయిపోయింది. తర్వాత అన్నం కార్యక్రమం అంతా చాలా బాగా జరిగింది, అన్ని చూసుకున్నాము. మళ్ళీ తర్వాత రూమ్కి వచ్చాము. కానీ అమ్మవారి పటము తీసుకెళ్తారా అని అడిగారు రమ్య గారు. తీసుకుంటాము, నేను పూజ చేసుకోగలుగుతానని నేను అక్క నాగభూషణ అక్క తీసుకోగలిగాము. కానీ తీసుకున్న తర్వాత అప్పుడు తెచ్చి నేను శుక్రవారం రోజు మంగళవారం రోజు పూజ పెట్టుకున్నాను. నేను అప్పటి నుంచి అమ్మవారికి గురువు గారు చెప్పారు, అమ్మవారికి మీ ఇంట్లో ఏది అయితే వండుకుంటారో అది నైవేద్యంగా పెట్టుకోండి అమ్మా, మీకు అన్ని చాలా బాగుంటుంది, అది పెట్టిన తర్వాత మీరే తినాలా అనేసి అన్నారు. తర్వాత అప్పటి నుంచి నేను అమ్మవారికి ఎక్కడికి బయట వెళ్ళిపోయినా కూడా నాకు అమ్మవారి మీదే ఉంటుంది. అయ్యో అమ్మకి అన్నం పెట్టాలి, అమ్మకి
పెట్టలేకపోతున్నామే, 2 అయిపోయింది, 1 గంట అయిపోయింది అని. ఆ టైంలో అన్నా వచ్చి అమ్మవారికి పెట్టిన తర్వాతే నేను భోంచేస్తున్నాను. ఆ అమ్మ అనుగ్రహం. ఈ జపం తీసుకోవాలన్నారు, అది కూడా తర్వాత నాకు జరగదేమో, ఎలా చేసుకోవాలా ఏమి అనుకునే లోపల అన్ని రమ్య గారే నాకు తెచ్చిచ్చేసారు. అన్ని తీసుకున్నాము. సరే అవి అవి పాప అవన్నీ మళ్ళీ మేము తర్వాత వెళ్ళి చేసుకోగలుగుతాము, మనం ఆ జపం చేసుకోవాలా, అమ్మవారి అనుగ్రహం మనకుంది అనేసి అని అన్ని తెప్పించుకున్నాను. తెప్పించుకున్న తర్వాత ఫోటో పెట్టమన్నారు ఆ గురువు గారికి. ఫోటో పెట్టాము. తర్వాత వీళ్ళు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఇలా చేసుకోవాలా, 9 రోజులు హౌస్ ఏం తీసుకోకూడదు అంటే, ఇంట్లో వాళ్ళు అసలు నాన్ వెజ్ తినందే మా ఇంట్లో ఉండరు. అట్టా వాళ్ళు 9 రోజులు ఉన్నారంటే ఆ అమ్మ అనుగ్రహం వల్లే ఉండగలిగారు వాళ్ళు. ఆ అమ్మ దయ ఉంది మాకు. నేను అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, అమ్మ పూజ చేసుకుంటాము, కౌస్ ఏం మనం తినకూడదు, ఇలా ఉండేటుకుంటే నేను చేసుకోగలుగుతా, అఖండ దీపం పెడుతున్నాను ఇంట్లో అంటే, సరే అట్ట చేసుకోలే అని చెప్పారు. కానీ నేను ఎక్కువ శివుణ్ణి పూజిస్తాను. ఆయన అనుగ్రహం సోమవారం సోమవారం గుడికి వెళ్తాను, ఒక్క పొద్దుంటాను. కౌస్ తిని 20 ఏండ్లు అయింది. 20 ఏండ్లు అయింది కౌస్ తిని. 20 ఏండ్లు అయింది. కానీ ఆ నాయన సోమవారం సోమవారం గుడికి వెళ్తాను, ఆ నాయన అనుగ్రహం నాకుంది. కానీ అమ్మ అనుగ్రహం దొరకాల మనకి, ఇలా పేపర్ దొరికిందంటే ఆ గురువు వల్ల, ఆ అమ్మ వల్ల నాకు చాలా ఆనందం అయిపోయింది. ఇలా చేసుకోవాలని నేనే సంతోషంగా ఆ అమ్మని, గురువు గారు ఎట్ట చెప్పాడు అన్ని అలాగే చేసుకున్నాను శనివారం రోజు. కానీ శనివారం రోజు నేను ఇంక సాయంత్రం పూజ పోతున్నాను అనంగా తర్వాత వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చాను. ఆ అమౌంట్ వాళ్ళని అడిగాను, కానీ ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం రచ్చలయ్యాయి. సరే అప్పటికి నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి కొలిచేటప్పుడు ఇలా రచ్చలవుతాయి, నువ్వు అప్పుడే దేవుణ్ణి మొక్కద్దు అంటావు, నువ్వు మొక్కతావని ఇంట్లో కూడా అరిచారు. కానీ అదంతా అమ్మే చూసుకుంటాది అని అడిగిన వాళ్ళు ఎవరు ఇది పోనీ, అది మా గురువు నాకు అలా చెప్పాడు, మీరు ఎవరితో రచ్చలేయద్దమ్మా, ఎవరి మాటకు పోవద్దండి, అమ్మకే ఒప్పు చెప్పాయని. నేను అది పాటిస్తాను. తిట్ని పోతే పోనీ, నా అమ్మని మాత్రం నేను వదలను, నేను పూజించుకుంటాను అని చెప్పేస్తాను ఇంట్లో. తర్వాత నీ ఇష్టంలో నువ్వు చేసుకో అనేసి అన్నారు. సరేలే అట్ట అనేసి అని, సరే నేను ఆ పూజ శనివారం సాయంత్రం గురువు గారు 7:56కి ఇచ్చారు నాకు మంత్రం జపం చేయమని చెప్పి. అప్పటి లోపల అన్ని కార్యక్రమం రెడీ చేసుకునేసి, టెన్షన్ ఒక పక్క నాకు, ఎలా ఎలా మనం ఏం తప్పు చేసాము ఏమి అనేసి అని. కానీ నేను అన్ని అనుకూలంగా చేశాను. గురువు గారు ఏం చెప్పారో అన్ని చేసి అన్ని పాటించాను. తర్వాత ఆ గురువు గారు చెప్పిన పాటికి అప్పుడు గణపతి పూజ అన్ని అన్ని మా కులదైవము, మా ఊరి గ్రామ దేవతని అందరినీ మొక్కొని గురువు గారు చెప్పిన ముందుకే నేను జపంలో కూర్చునేసాను. బయట వెళ్ళకుండా, యాడికి ఎవరిళ్ళకి ఎక్కడ వెళ్ళకుండా ఆ అమ్మని తలుపు తీసి చూసుకుంటానే ఉన్నాను. ఆ అమ్మని ఫస్ట్ పొరపాటు అయిపోయింది, మళ్ళీ పొరపాటు అవ్వకూడదు, నా అమ్మని మళ్ళీ నేను పోగొట్టుకోకుండా మళ్ళీ నేను నిలబెట్టుకోవాలనేసి అని నాకు అనేది ఇదైంది. కానీ భోజనం కాడ ఒక్క పూటే భోజనం చేశాను, సాయంత్రం టిఫిన్ చేశాను, తెల్లారితే అయితే ఏం తిన్ను. చాలా నాకు ఆ అమ్మవారికి భోజనం పెట్టేటప్పుడు, నేను భోజనం చేసేటప్పుడు కానీ ఆ అమ్మవారి భోజనం చేసేటప్పుడు అమృతం లాగే ఉనింది. కానీ నాకు ఇంత ఇదనిపించింది, అమ్మవారు ఉంది మనకి. అమ్మవారు ఇప్పుడు నేను ఎప్పుడు నా జీవితంలో ఇప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు అమ్మవారి అనుగ్రహం అని. కానీ ఇప్పుడు కళ్ళు మూసిన అమ్మే కనిపిస్తా ఉంది, కళ్ళు తెరిచిన అమ్మే కనిపిస్తా ఉంది. అంత బాగా నాకు అమ్మవారు ఇదయింది, నమ్మకం కలిగింది గురువు గారు ప్రతి ఒక్కటి మనకి అనుకూలంగా అన్ని చెప్పాడు. దగ్గరుండి అన్ని మనకి ఇది చేసుకోవాలా భయపడద్దండి, ఇలా ఉండాలని గురువు గారు ఆయన చెప్పినట్టు
అమ్మవారి అనుగ్రహం ఉంది, గురువు గారు అనుగ్రహం ఉంది మనకి. అందువల్ల నేను అసలు అనుకోలేదు అమ్మ నా ఇంటికి వస్తుందని. కానీ మా ఇంట్లో కాపురం ఉండేవాళ్ళు అమ్మవారి పటం వాళ్ళ తెత్తనికి వెళ్ళాక తెచ్చుకున్నారు. కానీ నేను చూశాను వాళ్ళ ఇంట్లో. కానీ మన ఇంట్లో ఉంటే బాగున్నే మా పటము అని నాకు అనిపించింది. నెలకు ముందు మళ్ళీ నెల తర్వాత అయినాక నా ఇంటికి నా అరుణాచలం నుంచి నేను తెచ్చుకున్నాను అమ్మని. ఆ గురువు అనుగ్రహం నాకుంది, అమ్మ అనుగ్రహం ఉంది. నేను తలుచుకున్నాను నా ఇంట్లో గడు ఉంటే బాగున్నేమో ఆ పటము అనుకున్నాను. కానీ అక్కడే అరుణాచలంలోనే నాకు గురువు గారు వాళ్ళ అమ్మతా ఉంటే నేను తీసుకొని వచ్చుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నింది నాకు. ఆ పటం పెట్టి పూజ చేస్తుంటే మా అత్తగారు అడిగారు, ఆ విగ్రహం రూపంలో ఉండేది. చాలా మంది ఇంటికి వచ్చిన వాళ్ళు అడిగారు, విగ్రహం రూపంలో ఉండేది ఇంట్లో ఉండకూడదు, ఆ అమ్మవారు ఏరేది తెచ్చుకో నువ్వు అని. లేదు, నాకు అమ్మ మీద నమ్మకం ఉంది, మా గురువు మీద నమ్మకం ఉంది. నాకు ఆ పటం నాకు తెచ్చినప్పటి నుంచి నాకు అన్ని బాగున్నాయి. నేను మార్చును, నా అమ్మ నాకు అట్టే ఉండిపోవడం అని చెప్పేసి అని ఇంట్లో కూడా మా అత్తతో చెప్పటం అయింది. సరే అమ్మ నీ ఇష్టము, సరేలే అట్టయితే అని చెప్పింది గురువుగారు. ఇంకొకటి నాకు విశేషంగా జరిగింది గురుగారు. కానీ నేను ఏ పూజ చేసుకున్నా గానీ మా ఇంట్లో రచ్చలు వస్తాయి గురువుగారు మా అత్తగారితో. కానీ నాకు వరలక్ష్మి వ్రతం చేసినా ఇంట్లో రచ్చలే, ఏ పూజ చేసినా మా ఇంట్లో రచ్చలే గురువుగారు. కానీ ఈ అమ్మవారిని పూజించుకుంటుంటే మా అత్త 3 గంటలకి వచ్చి ఇంట్లో కూర్చునేసింది గురువు గారు. కూర్చొని అన్ని దగ్గరుండి అటు చేయమ్మా ఇటు చేయమ్మా, ఎప్పుడు అలా ఓపికగా లేదు గురువు గారు మా అత్తగారు. కానీ ఈ అమ్మని కొలుసుకోవడం వల్ల, మీ దయం వల్ల మా అత్తగారు వచ్చి కూర్చొని ఓపికగా అందరికి పెట్టటం, ఆమె తినటము. వంటలు కూడా గురువు గారు అన్ని చాలా బాగున్నాయి వంటలు. ఎప్పుడు అంద గురువు గారు అలా మా అత్త ఇది ఎట్టుంది అది అట్టుంది అనేసి అంటుందే గాని, ఆ రోజు మాత్రం గురువు గారు అందరికి 5 మందికి భోజనం రెడీ చేశాను గురువు గారు. 5 మందికి పెట్టాను, తిన్నారు. తర్వాత మా అత్త అన్ని బాగున్నాయమ్మా ఈ రోజు వంటలు, చాలా చాలా బాగున్నాయి వంటలు అని మెచ్చుకున్నారు గురువుగారు. ఇన్నేళ్ళకి నాకు పెళ్ళి 24 ఏండ్లు అవుతుంది గురువుగారు. ఇన్నేళ్ళకి కానీ ఆ రోజు మెచ్చుకున్నారు గురువు గారు. నాకు చాలా సంతోషమైంది గురువు. ఇవన్నీ అమ్మ అనుగ్రహం వల్లే గురువు గారు. నేను ఇప్పుడు ఇన్ని రోజులు ఉప్పు చూస్తే పులుసు చేస్తాను, కానీ అమ్మవారికి ఎప్పుడు ఆహ్వాన్ ఇంట్లో పెట్టుకున్నానో ఆ రోజు నుంచి నేను ఉప్పు గిప్పు ఏం చూసేలేదు గురువు. అమ్మవారిని తలుచుకుంటానే నేను వంటలు చేశాను గురువుగారు. చాలా అంటే చాలా బాగా కుదిరినాయి వంటలు గురువు గారు. కానీ నాకు అది చాలా సంతోషమైంది గురువు గారు. కానీ గురువు గారు నేను జపం చేసేటప్పుడు గురువు గారు నాకు ఎక్కువ అభిషేకాలు, శివుడికి అభిషేకాలు చేసేట్టుగానే కనిపించాయి. కానీ ఏనుగులు వచ్చి నన్ను జపం చేస్తుంటే ఆశీర్వదించేట్టుగా ఏనుగులు వచ్చి నన్ను ఆశీర్వదించారు గురువు గారు. చాలా నాకు అమ్మ కళ్ళు మూసిన అమ్మే నాకు కళ్ళే కట్ట, అమ్మ అవతారమే నాకు అట్టే కల్లో కనిపిస్తుంది గురువు గారు జపం చేసేటప్పుడు గురువు గారు. ఇది నా అనుభూతిలో నేను ఎప్పుడు చూడలేదు గురువు గారు. నాకు చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది గురువు గారు. అమ్మ, నవరాత్రులు మీరు చేసుకోవడం ఇదే మొదటిసారా? అవునమ్మా. వారాహి నవరాత్రులు ఎందుకు అవునా. చేయాలనుకున్నారు మీరు అసలు? అసలు నేను అరుణాచలం వచ్చాను, అప్పుడు రమ్య గారు చెప్పారు, మీరు చేసుకునేటుగుంటే దర్భసాప, టవలు ఇవన్నీ సాప అన్ని తెచ్చుకోవాలా, అన్ని మీరు చేసుకునేటుగుంటే తెచ్చుకోండి అమ్మా అన్ని అని అన్నారు. సరే, మనకి ఎక్కడ దర్భసాప అయితే రమ్య గారే మాకు ఎట్టో తెచ్చిచ్చారు ప్రతి ఒక్కటి నాకు. వాళ్ళే నాగభూషణ అక్క, రమ్య గారు వాళ్ళే తెచ్చిచ్చారమ్మా. మేము తిరిగి మాకు కావాల్సినవి మేము తెచ్చుకున్నామే గాని ఆ జపం ఎలా చేయాలంటే రమ్య గారు చెప్పారు, ఇలా చేసుకోండి మంచిది, ఇలా పూజ చేసుకునేటుగుంటే మీరు జాయిన్ అయ్యేటుగుంటే మీరు చేసుకోండి అన్నారు. మేము చేసుకుంటామమ్మా, మాకు సంతోషమే అని చెప్పాం. తర్వాత అన్ని మేము 10 రోజులకు ముందుగానే అన్ని తెచ్చుకునేసామమ్మా. అరుణాచలం నుంచి వస్తానే మేము అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకునేసాము. తర్వాత ఆ రోజు పూజ చేసుకోవాలన్నా కూడా ముందు రోజే అన్ని పోయి తెచ్చుకొని పూజకి కూడా గురువు గారు పెట్టినటువన్నీ మేము తెచ్చి రెడీ చేసుకునేసాము. ఆ జపం చేసుకోవాలని మాకు కలిగిందమ్మా. నాకు దేవుడి భక్తి అంటే ఎక్కువ.
ఇంట్లో గడ నాన్ వెజ్, నేను నాన్ వెజ్ తిన్నమ్మా 2 రోజులు తప్ప. బుధవారం బేస్తారము తప్ప మిగతా రోజులు ఆ రోజు నేను కౌసు ముట్టను. దేవుళ్ళంటే నాకు భక్తి. ఎప్పుడు కానీ ఆ అమ్మను కొలవాలన్నా కూడా నాకు అంత పిచ్చి. ఆ ఇది ఆ అమ్మ వాళ్ళంటే నాకు, నేను నా నా దీంట్లో నేను ఇదే ఫస్ట్ నేను వరాహి మాతని నమ్మాను. అమ్మని కొలుచుకోవాలనిపించింది. ఎందుకో నాకు ఆడికి వచ్చిన తర్వాత నేను ఆ అమ్మని ఫస్ట్ నమ్మానంటే, అమ్మ అరుణాచలం నువ్వే తీసుకోవాలమ్మా, నన్ను నీ అనుగ్రహం ఉంటే నన్ను రప్పించుకుంటావు అన్నాను చూడమ్మా. ఆ క్షణం లేని ఒకే ఒక క్షణంలో 10:30 9:30 వరకు కూడా మా ఇంట్లో అనుగ్రహం ఇలా నువ్వు పోవాలా వద్దని అది నీ ఇష్టం అని చెప్పేశారు. తర్వాత నాకు పోదామా వద్దా అని ఇంకా అమ్మే పిలుచుకుంటుంది. అన్ని అమ్మ మీదే భారమేసా. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే నన్ను ఇట్లాగే నేను ఆ అమ్మనే వేడుకున్నా. అమ్మ అనుగ్రహం ఉంటే నన్ను పిలుచుకుంటుంది. లేదంటే లేదు, మనకు ఆ ప్రాప్తి లేదు. వీళ్ళేమో చెప్తున్నారు ఆడ అభిషేకాలు చేస్తారు, అన్నదానం చేస్తారు, నువ్వు వచ్చేడుగుంటే రా మాతో, బస్సు కూడా బుక్ చేసుకో అన్నారు రమ్య గారు. నాకు డౌట్, మా ఇంట్లో చిన్న పాప ఉంది, ఆ పాపను చూసుకోవాలా. మా ఇంట్లో ఏం చెప్తారు కనుక్కొని నేను చెప్తాను అని చెప్పాను రమ్య గారికి. సరే మీరు చెప్పండి అక్క, మీరు వచ్చేడుగుంటే మీ పేరు నేను పెడతాను ఆడ అనింది. నా బుక్ చెయ్యొద్దు, నేనే వచ్చేడుగుంటే నేనే వస్తానమ్మా. టైను నాకు తెలుసు, నేను ఇప్పుడు 15 నెలలు 16 నెలలుగా వెళ్తున్నాను, నేను వచ్చేస్తాను, మీరు బస్సుకి వెళ్ళండి అని చెప్పాను. వాళ్ళకి పోయే ముందుగా నేను రాననే చెప్పా. ఆ క్షణం 9:30 10 లోపలే నేను ఇంట్లో క్యారీ కట్టుకునేసి అంత లోపల రెడీ అయ్యాను. నాకు తోడు లేదే, ఎలా అని ఆలోచించా. అంత లోపల పక్కన మా వదిన వాళ్ళ ఇల్లు, ఆమెను పిలిచా, వదిన అరుణాచలం వస్తావా, వెళ్తాం గుడికి, ఎప్పుడు అంటావు కదా తీసుకొని తీసుకెళ్ళనా, ఇప్పుడు వచ్చేడుకుంటారా పోదాము అన్న. హాఫ్ అన్ అవర్ లో ఆమె రెడీ అయ్యి వచ్చేసింది. మా అన్న ఎత్తుకొని పోయి ట్రైన్ ఎక్కిచ్చేసి టికెట్లు తీసేసి వచ్చాడు. అంతే అమ్మా. ఇది అప్పుడు నమ్మాను నేను, ఆ అమ్మ అనుగ్రహం ఉండే వల్లే నేను వచ్చాను ఈడికి అని అనిపించింది. అక్కడ అన్ని కార్యక్రమాలు చూసే కొందికి ఇంకా ఆ అమ్మ మీద నాకు అనుభూతి కలిగింది. ఆ అమ్మ అంటే నా ఉంది ఆ అమ్మ అని నాకు ఇది అనిపించింది అమ్మ. అందువల్ల నేను ఈ పూజ చేసుకోవాలని చేసుకున్నానమ్మా. మీకు వారాహి అమ్మవారి గురించి ఎలా తెలిసిందమ్మా? ఎలా తెలుసు? అదే ఫస్ట్ అదే చెప్పాను, నాకు తెలియదు ఆ అమ్మ గురించి. అదే మా మా ఇంట్లో కాపురం ఉన్నారు మా అన్నోళ్ళు, వాళ్ళు ఆ పటం తెచ్చుకున్నారు. ఎక్కడ తిరుపతికి వెళ్ళారు గుడికి, అక్కడ తెచ్చుకున్నారు వాళ్ళు. తెచ్చుకున్న వెంటనే నేను చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళాక పటం. ఈ పటం తెచ్చుకున్నాను అని నాకు చూపించింది. అప్పుడు నాకు మన ఇంట్లో ఉంటే బాగుంది కదా ఈ పటం అని, అప్పుడు నేను అరుణాచలంకి వెళ్ళాక నేను చూశాను. తీసుకొని వెళ్దాం మన అమ్మని, మనం పెట్టుకుందాం, వాళ్ళు పెట్టుకున్నారు కదా మనం పెట్టుకుందాము అనిపించింది నాకు. కానీ తర్వాత మళ్ళీ చూశాను, మళ్ళీ ఏమనుకున్నామో వద్దులే ఈ తడం మనం తిరుతనికి వెళ్ళాక ఆడే తెచ్చుకుంటాము, ఆమె ఎలాంటి తెచ్చింది ఇక్కడ ఏలాగా ఉంది అనేసి అని నేను తీసుకొని పెట్టేసి వచ్చేసానమ్మా. తర్వాతే నాకు ఒక 15 రోజుల తర్వాత మనకి ఈ అనుగ్రహం నాకు దొరికింది. ఈ మీతో గుడికి రావటము, గురువు గారి అనుగ్రహం నాకు దొరకటము, గురువు గారితో మాట్లాడుతూ నాకు చాలా సంతోషమైంది. నాకు చేసుకోవాలా పూజ, వీళ్ళంతా కలిసి ఎక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తారో అక్కడికి వెళ్ళాలనే ఒక ఆశతో నేను, నా అమ్మే నన్ను రప్పించుకునింది అనిపిస్తుందమ్మా నాకు. వాళ్ళు ఉన్నట్టుండి నాకు అసలు ఆ అమ్మ గురించి అదే వాళ్ళు తెచ్చుకున్నాకే నాకు తెలిసింది. కానీ ఆ అమ్మ పేరు కూడా నాకు తెలియదమ్మా. మనతో వీళ్ళు పిలిచాకు ఈ మరిగా అన్నదానం చేస్తారంట, వాళ్ళు అరుణాచలంలో అన్నారే కానీ అమ్మ పేరు కానీ నాకు చెప్పలే. వరాహి మాత అన్నదానం చేస్తారని చెప్పలేదు. అన్నదానం కార్యక్రమం ఆడ అభిషేకాలు చేస్తారంట, నువ్వు వచ్చేటుగుంటే రా అనేసి అని నాగభూషణ అక్క పిలిచారు. తర్వాత నేను అక్క నాకు పాప ఉంది నేను రాలేను అనేసి అని చెప్పేశాను. తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళు బయలుదేరేప్పుడు నాకు ఫోన్ చేశారు, ఏమ్మా అని. అక్క నేను అడిగేసి బయలుదేరతాను అక్క, నేను ఇంకా ఏం అనుకోలేదు, పాపను పెట్టుకునే వాళ్ళు లేదు అన్నాను. ఎట్టా అమ్మ అనుగ్రహం వల్ల నాకు అన్ని అనుకూలంగా జరిగి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్న. పాప నేను పెట్టుకుంటానమ్మా నువ్వు వెళ్ళు బయలుదేరి అని తర్వాతే నేను రెడీ అయ్యి గబగబాని క్యారీ చేసుకొని ఎత్తుకొని మా వదిన తోడుకొని నేరుగా ఆడికి వచ్చానమ్మా. కానీ ఎప్పుడు కానీ మేము అరుణాచలం వెళ్ళాలంటే చాలా అవసాట్లు పడి వెళ్ళిపోతాం.
కానీ ఆ రోజు మాత్రం మాకు అన్ని అనుకూలంగా జరిగాయమ్మా, బాగా జరిగి ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఏడ మేము అలసిపోలేదు. ఎక్కడ ఇది అంత ఇదిగా మాకు జరగలేదు మా. అదే నాకు ఫస్ట్ తడవ అరుణాచలంలో దర్శనం గాని ఎక్కడ గాని మాకు అన్ని అనుకూలంగా జరిగాయి. చాలా బాగా జరిగాయి. అందుకే నాకు ఆ అమ్మ పటం అమ్ముతుంటే కూడా నాకు తీసుకోవాలనే నేను ముందు వాళ్ళని అడిగాను. ఈ అమ్మతారమ్మ తీసుకోండి అంటేనే నేను ముందుగా తీసుకున్నానమ్మా. ఆ పటం తీసుకొని వచ్చి నేను ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని 2 రోజులు పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే శుక్రవారం మేము ఆదివారం వచ్చాం కదా, మంగళవారం పెట్టచ్చో పెట్టలేదని తర్వాత ఎప్పుడెప్పుడు అమ్మని పెడదామా, మనం పూజ రూమ్ లో పెడదామని అనిపించేసింది. శుక్రవారం పెట్టుకున్నానమ్మా. నేను మంచిదిగా శుక్రవారం చూసి పెట్టుకొని అమ్మవారిని ఆ రోజు నుంచి నేను గురువు ఎలా చెప్పాడో అలాగే నేను నా అమ్మవారికి నైవేద్యం తెల్లారితో ఏదో ఒక పండు ఏదో నా చేతిలో కలిగిన చేసి అమ్మని నేను తలుచుకుంటానే చేసుకుంటా ఉన్నానమ్మా. అంత లోపల ఈ నవరాత్రులు మీరు వ్రతం చేసుకునేటుకుంటే చేసుకోండి అని రమ్య గారు అడిగారు. చేసుకుంటాను నేను. అలాంటివన్నీ నాకు ఇష్టం అమ్మా. ఇవన్నీ చేసుకోవాలంటే చాలా ఇష్టం నాకు. అందుకే నేను చేసుకుంటానని అప్పటికప్పటికే వాళ్ళు తెచ్చుకోమంటే అప్పటికప్పటికే వెళ్ళి మేము అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామమ్మా. అప్పుడే గురువు గారికి 22వ తారీఖే మేము ఫోటో పెట్టేస్తామమ్మా. గురువు గారికి గురువు గారికి పెట్టిన తర్వాత నా అనుభూతిలో ఒక 10, 12, 11 తడవలు పోవాలని తిన్న అరుణాచలానికి మేము అనుకున్నాం. కానీ లాస్ట్ లో 7 తడవలు అయిందమ్మా. 7వ తడవ వెళ్ళేటప్పటికి నాకు ఒక ఇది జరిగింది. ఏంది పోకూడదు ఆ నాయన పరీక్ష పెట్టాడు నాకు. నేను అప్పుడు నమ్మాను నాయన గారిని. ఇప్పుడు ఆ పరిచయం అంటే నా మనవరాలికి నీళ్ళు పోసేదానికి నేను నీళ్ళు తిప్పాను. వంట చేశాను, నీళ్ళు తిప్పాను, పోసుకొని బయలుదేరేద్దాము స్నానం చేసి అని. తర్వాత నా మనవరాలు ఏం చేసిందంటే మా పాప నేను ఇట్లా బయట రావటమే ఆ పాప లోపలికి వెళ్ళిపోయింది. బాత్రూమ్ లోపల పోయి హీటర్లో చేయి పెట్టేసింది. పెట్టేసి చెయ్యి మొత్తం కాలిపోయిందమ్మా. అందరూ 9:30కంతా బయలుదేరే వాళ్ళ వెళ్ళిపోవడం వాళ్ళ ట్రైన్ వెళ్ళిపోడుస్తుందని చెప్పారు. అప్పటికే నేను బయలుదేరేసాను, అన్ని అయిపోయాయి. సరే స్నానం చేసుకోదాము అనేసని నీళ్ళు తిప్పాను. పాప పోయి ఏళ్ళు పెట్టేసింది, చేయి పెట్టేసింది. బాగా బొబ్బలు వచ్చేసాయి. అప్పుడే అనుకున్నా ఏంది ఈ నెల ఇలా అయిపోయింది, అయ్యగారిని ఎలా మనం దర్శించుకోవాలా, నాయనకి ఇన్ని మాటలు పోయి మనకి ఇప్పుడు మిస్ అయిపోయింది ఎలా అని నేను బాధపడుకుంటా ఉండిపోయాను. ఆ నాయన అనుగ్రహం ఉంటే మనల్ని పిలుచుకుంటాడు, లేదంటే లేదు మనకి. బిడ్డకి ఇలా అయిపోయిందని తర్వాత ఆ పాపను హాస్పిటల్కి ఎత్తుకొని వెళ్ళాము. తర్వాత ఇంటికి తెచ్చి వదిలేసి అప్పుడుకి పాపను అడిగాను, ఏమ్మా ఇప్పుడు ఇది పాపను చూసుకున్నట్టుకుంటే నేను పోయి అయ్యగా అగ్రిపేషన్ చేసుకొని వచ్చేస్తానైనా ఇన్ని రోజులు చేసి ఇప్పుడు ఫలితం లేకుండా అయిపోతుందని బాధపడాను. అమ్మ నా పాప వండుకొని అమ్మ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను పాపని అని మా ఆయన మా పాప చెప్పారు. అమ్మ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటామని. అందరూ వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఇంకొక మనిషి తోడయ్యారు. నేను వస్తాను అని ఆమె చెప్పటము, నేను ఇద్దరం 1 గంట టైంకి ఎక్కి 7 గంటలకు దిగా. 7 గంటలకు దిగి వెంటనే నాయన గారి దర్శనానికి చేసుకుంటామో లేదా ప్రతి నెల చేసుకుంటున్నాం కదా అని ఆడికి వెళ్ళటం. వెంటనే ఎవరో వాళ్ళందరినీ పంపిపోయినా కదా మా ఇద్దరిని వాళ్ళు లోపలికి పంపించారు. 8 అయిపోయింది, క్లోజ్ చేసేసారు. సార్ ఇలా అయిపోయింది మా పరిస్థితి, మా వాళ్ళందరూ లోపల ఉన్నారు సార్, మేము ఇలా మిస్ అయిపోయి అంటే అందరిని బయట పంపించేసి కూడా మా ఇద్దరిని పంపించారు దర్శనానికి. అదొక అద్భుతం నాలో జరిగిందమ్మా. జరిగిన వెంటనే నాకు ఆ వారాహి అమ్మగాడ నాకు ఎవరో కూడా నాకు ఆమె తెలీదు ఏమవుతుంది అని. తర్వాత అవి శివుడు భార్య అని నాకు నేను అన్ని యూట్యూబ్ లో దేవుడివే భక్తివే చూస్తుంటాను, అన్ని విన్నాను. తర్వాత మళ్ళీ నాకు అనిపించిందమ్మా అమ్మవారి పూజ చేసుకోవాలా. మనకి ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఎన్నో పూజించాం దేవుళ్ళని, కానీ నేను ఎప్పుడు దేవుళ్ళు ద్వేషించను. నా కష్టాలు ఎన్నో వచ్చినాయమ్మా నా జీవితంలో. చాలా అనుభవం కష్టాలు ఇప్పుడు కూడా కష్టాలు పడతానే ఉన్నా. కానీ నా అమ్మని ఇప్పుడు నేను అరుణాచలం నుంచి తెచ్చుకున్న తర్వాత నా ఇంట్లో చాలా బాగుందమ్మా. మనుషులకి కోపాలు కానీ ఏవి రాకుండా చాలా బాగున్నా. నాకు తెలిసి నా అమ్మ వచ్చినాక నాకు పర్వాలేదు.
నా అమ్మే నాకు ఇంకా అన్ని, ఆమె దిక్కు నాకని నేను ఆమెనే కొలుచుకుంటామని నేను ఇదైపోయినానమ్మా. అందరినీ నేను కొలుచుకునే దేవుళ్ళంతా నేను ఫస్టే ఆమె అందరిని తలుచుకొని మళ్ళీ నా అమ్మవారినే తలుచుకుంటున్నానమ్మా. అట్టని నేను అమ్మా, ముందు మీకు పీఠం గురించి ఎలా తెలిసిందమ్మా? అసలు పీఠంలోకి ఎలా రాగలిగారు మీరు? పీఠంలోకి ఎలా రాగా అంటే రమ్య గారు చెప్పారమ్మా. రమ్య గారు చెప్పారు, ఈ మాదిరిగా గురువు గారితో మీరు మాట్లాడారుకుంటే మాట్లాడండి, అరుణాచలం గురించి మీరు చెప్పండి అనేసి అన్నారు. అరుణా అరుణాచలం గురించి చెప్పండి, అరుణాచలం వచ్చారు కదా, ఆడేమేం జరిగింది మీరు గురువు గారితో మాట్లాడితే గురువు గారు మాతో మాట్లాడారు. గురువు గారికి అన్ని చెప్పగలిగాము, అన్ని చేశాము కాబట్టి మేము గ్రూప్ లో యాడ్ అయ్యామమ్మా. అది తెలిసింది రమ్య గారి తరపున మాకు తెలిసిందమ్మా. మీరు ఈ జప సాధనలో మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చేశారమ్మా ఈ విషయంలో మీకు? చేశారమ్మా, మా ఆయన చేశాడు, మా పాపగాడు ఎప్పుడు, మా పాపకి ఎప్పుడు నాన్ వెజ్ ఉండాలా. అటాడిది మా పాప నాన్ వెజ్ అనేదే ఇంట్లోకి తెప్పించుకోలేదు, ఆ పాప తినలేదు. మా ఆయన నాకు బాగా సపోర్ట్ చేస్తాడమ్మా. మా ఆయన పూజలో గాని అన్నిట్లో సపోర్ట్ చేస్తాడు. మా ఆయన ఇలాంటి వాళ్ళంతా బాగా గుళ్ళకి పంపించేది గాని చేసేది మా ఆయన, అవన్నీ చేస్తాడు మా బాగా. అట్టంత ఇబ్బంది ఏం పెట్టలేదు. నా కొడుకు బెంగళూరులో చదువుతున్నాడమ్మా. నా కొడుకు యూట్యూబ్ లో చూసి నా కొడుకు ఏం చేశాడంటే ఒక అద్భుతంగా ఆ అమ్మవారి ఫోటో నన్ను పంపించమన్నాడు. పంపించి ఆ అబ్బాయి దాన్ని నెట్లో కడిగించుకొని ఫోటో బీరువా బీరువాలో హాస్టల్లో ఉన్నాడు, పీజీలో ఉన్నాడు మా బాబు. అమ్మా నేను అమ్మవారిని కొలుచుకోవాలమ్మా, అమ్మవారిని నేను పూజించుకోవాలా అనేసి అన్నాడు. సరే, నాతో ఫస్ట్ అన్నాడు, తర్వాత నేను ఆడ పోయి ఎట్ట కొలుచుకుంటాను, నేనేం చెప్పలేదు మా బాబుకి. తర్వాత ఆ బీరువాలోనే చెక్ చేసుకున్న మా బాబు పటాన్ని బీరువా కత్తిచ్చేసి అమ్మవారికి దీపాలు, ఆ అబ్బాయి ఎలా సంపాదించుకున్నాడు ఏమో హాస్టల్లో అన్ని దీపాలు, అమ్మవారికి పానకము, అన్ని బెల్లం అన్ని పెట్టి వినాయకుని చేసి అన్ని చేసుకొని ఆ బాబు నాకు తర్వాత వీడియో కాల్ చేసి చూపించాడు. నాకే ఆశ్చర్యం అయిపోయింది, ఏంది నందా ఇలా చేసావు అంటే, అమ్మ నేను అమ్మను కొలుచుకుంటాను, అమ్మవారికి అమ్మవారిని ఎలా పూజించాలి నాకు చెప్పమ్మా అన్నాడు. నేను వండుకొని చెప్పాను, నాయనా అమ్మవారి పేరే ఉంది కదా వరాహిదేవి, ఆ వరాహిదేవి మంత్రమే చదువుకో నాయనా. అప్పుడు గురువు గారికి మనకు మంత్రం లేదు, ఏమీ లేదు. ఆ అబ్బాయి అప్పుడు చెప్పాను, నాయనా ఆ పటంలో ఉండేదే ఆ అమ్మవారిని తలుచుకొని నువ్వు జపం చేసుకో నాయనా, కూర్చొని నైట్ లో నీకు పెట్టేది అమ్మవారికి తెచ్చి పెట్టు, ఆ అమ్మకు పెట్టిన తర్వాత నువ్వు తిను, నువ్వు ఆ అమ్మని తలుచుకోనైనా అని చెప్పాను. ఆ అమ్మ నేను ప్రతిరోజు ఆ అబ్బాయి మనం ఏం చేశాడు అన్ని, నేను ఇక్కడ ఏం చేశాను అన్ని ఆ అబ్బాయి అక్కడ అన్ని తెచ్చిపెట్టి ఆ అమ్మని పూజించుకున్నాడమ్మా. నా కొడుకు ప్రతిరోజు ఫోన్ చేసి అమ్మ దో నేను ఇలా చేశాను, దో ఇలా చేశానమ్మా, నాకు రూమ్ లో డిస్టర్బ్ ఉందమ్మా, వాళ్ళు 1 గంట వరకు పడుకోరమ్మా, నేను చేసుకో అంటే నాకు ఒళ్ళు నాలో లేదమ్మా, నా ఒళ్ళు ఏదో దడదడని అయిపోతుంది, ఏదో నా పక్కన వచ్చినట్టుంది అని అన్ని చెప్పాడమ్మా నాకు నా కొడుకు. అదేం కాదు నైనా, అమ్మవారి మీద భారం వేసి అమ్మే ఉంటుంది, ఇంకెవరు ఉండరు మనకి అంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా అంటే వాళ్ళు కూడా 2 రోజులు చేసిన తర్వాత ఈ అబ్బాయి చేసుకునేది బట్టి వాళ్ళు కూడా కామ్ అయిపోయారంట. అది నా కొడుకు చెప్తాడమ్మా. అమ్మ ఉంది కాబట్టి వాళ్ళు అరవకుండా పడుకునేసారమ్మా. నేను నైట్ లో 1 గంట అట్లా 2 గంటలు చోపు చేసుకొని తర్వాత పనుకున్నానమ్మా. నాకు బాగుందమ్మా, అమ్మవారే నాకు కల్లోకి వస్తున్నారు ఇప్పుడు. అది లాస్ట్ రోజు మనం ఎలా మన అమ్మని బయట పంపించాం, మన అమ్మని మనం ఎలా పంపించామో అలా నా కొడుకు కూడా అలాగే పంపించాడంటమ్మా. అన్ని చెప్పాడు, రాత్రి ఫోన్ చేసి అమ్మ ఇలా చేశాను ఇలా పెట్టానమ్మా అన్నాడు. సరేనన్నా మంచిదే అని చెప్పానమ్మా. అదే అమ్మా, మీరు పీఠంలోకి వచ్చాక మీకు గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమన్నా ఉందమ్మా? నమ్మకం కలిగిందమ్మా, గురువు గారు ఉండే వల్లే మేము ఇలా వచ్చామే గాని అమ్మవారి అనుగ్రహం గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మేము ఇలా చేసుకోగలిగాం అమ్మా. గురువు గారు మాకు ప్రతి ఒక్కటి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకో మాకు ఎవరు చెప్పరు కదమ్మా. నాకు ఇలా ఇక్కడ పూజ ఎన్నో చేసుకుంటా గాని
మా గురువులు ఎవరు మాకు ఇలా మాకెవరు చెప్పిన వాళ్ళు లేదు. మన గురువు అంత బాగా చెప్పి మనకి దగ్గరుండి ఇలా చేయించినాడంటే అమ్మ అనుగ్రహం వల్లే, ఆ గురువు అనుగ్రహం వల్లే మాకు దొరికిందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మన గురువు గారు మనకి ఇలా చెప్పి మన రథం ఇలా చేపించినాడు, మన వరాహి పూజ మనకి చేపించినాడంటే నాకు చెప్తా ఉంటే కానీ నాకు ఒళ్ళు పులకరిస్తా ఉందమ్మా. అంత ఆనందంగా ఉందమ్మా నాకు. మన గురువు లేకుంటుంటే ప్రతి ఒక్కటి మనకి ఇలా చేసుకోవాలా. నాకు అప్పుడు తెలియదమ్మా. ఏదో దీపం పెట్టామా, ఏదో ఆ మా కులదేవుణ్ణి, అదే గంగమ్మని అలా తలుచుకొని అందరు దేవుళ్ళు తెలుసుకొని మొక్కుంటానే గాని ఇప్పుడు గురువు గారు చెప్పాక నాకు ప్రతి ఒక్కటి నేను తెలుసుకొని చేయగలుగుతున్నానమ్మా. ఆ గురువు గారు ఏది పెట్టినా గాని నేను మిస్ అవ్వకుండా చూసి అన్ని ప్రతి ఒక్కటి ఓపి అలా చేసుకుంటున్నానమ్మా. ఇప్పుడు గురువు అనుగ్రహం లేదంటే మేము నాయన ఆ గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మేము ఇంత కాడికి వచ్చాము. పీఠం వల్ల నమ్మాము. ఇంకా మేము చేసుకోవాలని మా ఆయన్ని నేను అడుగుతున్నాను. నేను ఎలా 8 నెలలు చేసుకోవాలనుకుంటున్నాను జపము. మీరు అనుగ్రహం ఇస్తే మేము చేసుకుంటాను. ఎలా మీరేం చెప్తారు? నన్ను అడుగుతున్నారు వాళ్ళని. నేను చెప్పాను నేను ఆలోచించి చెప్తాను అన్నాడు. అదే మా అత్తగారితో కూడా మాట్లాడటం అయ్యింది ఇలా చెప్పటం అని. మా లాస్ట్ రోజు నేను అదే అది అమ్మవారికి ఆ ఇది చేయమన్నారు, అది గుమ్మడికాయ అన్ని అవన్నీ చేశాను కదమ్మా. అవన్నీ చేశా. లాస్ట్ రోజు నేను అమ్మవారిని తెల్లారుజామున, నాకు తెలియదమ్మా తెల్లారుజామున లేయాల 4 గంటలకు లేసి చెయ్య అమ్మను పంపించాలని నాకు తెలీదు. కానీ ఆ రూపంలో నాకు 4 గంటలకే ఫోన్ చేశారు. అమ్మ ఇది లెయ్యి, ఇంకా ఏం చేస్తున్నావు లేకుంటా, అమ్మని పంపించాలి కదా, నువ్వు ఇంకా నిద్రపోతున్నావు అని 4 గంటలకు ఫోన్ చేశారు. ఏంది నాకు తెలియదేదే, ఏంది అమ్మవారికి 4 గంటలకు? అప్పుడు దిక్కని లేచి చూసి అప్పుడు ఆమె నాగభూషణక్క ఫోన్ చేశారు. అమ్మా ఇప్పుడు అమ్మగారికి పంపించాలి కదా, నీకు తెలియదా అని. అక్క నేను చదివాను కానీ మర్చిపోయాను, మరుసటి రోజేమో అని నేను అనుకున్నానని తర్వాత గవగవని స్నానం చేసి తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి అన్ని చేసి తర్వాత పంపించాలన్నా అప్పుడు కదిలిచ్చాలంటే అప్పుడు నాకు కదిలిచ్చాలని చెప్పలేదు. అదే కర్పూరం దిగదీసి పెట్టి అమ్మవారిని పంపించే బయట వరకు సాగనించి అని చెప్పారు. ఈ వరలక్ష్మి నోము చేసుకున్నాను కానీ ఎప్పుడు నేను ఇలా చేయలేదు. సాగనంపి అది గురువు చెప్పిన వల్లే నాకు ఇన్ని అనుభూతులు తెలిసి వచ్చాయి నాకు. అది తర్వాత మళ్ళీ రమ్య గారు చెప్పారు అమ్మవారిని కదిలించండి మీరు అని. అప్పుడు 6:30కి చెప్తే అప్పుడు కదిలిచ్చామమ్మా. కదిలిస్తే అప్పుడు నాకు కొద్దిగా మళ్ళీ అర్థమైంది ఇలా చేసుకోవాలి మనకి. ఫస్ట్ లో మన వరలక్ష్మి నోములు కూడా చేసుకుంటాను కానీ ఇలా ఎప్పుడు నేను చేయలేదు. ఆ గురువు అనుగ్రహం ఉంది, అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి మేము అన్ని తెలుసుకోగలం అమ్మ. పీఠానికి వచ్చినాం కాబట్టి మాకు అన్ని తెలిసినాయమ్మా. లేదంటే మాకేమీ తెలియదమ్మా. పోతనామ గుడికి దండం పెట్టుకున్నా ఇవే ఇలాగే అని అనుకునేసాము గాని ఇప్పుడు గురువు మాకు మంచి గురువు దొరికాడు. మా అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టి మేము పీఠంలోకి రాగలిగామమ్మా. మా అదృష్టం అమ్మ అది. మా అదృష్టంగా భావిస్తున్నామమ్మా మేము. మీకు మంత్రదీక్షకు ఏమైనా ఖర్చు అయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం గానీ ఏమైనా చేయమని ఏమైనా చెప్పారా? ఏమైనా ఖర్చులు ఏం అయ్యాయమ్మా మీకు? ఏం అడగలేదు మా మంత్ర దీక్షకి నన్ను. మమ్మల్ని ఏం అడగలా. ఆ ఇది హోమానికి ఏం అడగలా. మాకేమి 10 పైసలు మా దగ్గర ఎవరు మమ్మల్ని ఆశించలేదమ్మా. మాకు మాకు మాకంటే మేము అమ్మవారికి చేసుకోవాలని మేము తెచ్చి చేసుకున్నాం. అది కూడా గురువు గారు ఇది తెచ్చి చేసుకోండి, అది తెచ్చి చేసుకోండి అని మాకేం చెప్పలేదమ్మా. గురువు గారు ఉండే దాంట్లో సర్దుకోండి, మీరు ఉండేది పెట్టుకోండి, అమ్మవారు అది పెట్టండి ఇది పెట్టండి అనలా. మీకు ఉన్నంత శక్తి పెట్టుకోమన్నారు. సత్యం కరెంట్ వచ్చింది, ఉండేది పెట్టుకోండి అని చెప్పారు. సరేలే అని మేము మాకు తోసింది 5 మందికి వాయినాలు ఇచ్చుకున్నాము. అమ్మవారికి చీర జాకెట్, అయ్యగారికి పంచి టవలు అన్ని తెచ్చి ఆ ఏదో మా చేతిలో కలిగింది పెట్టుకున్నాము. మాకు అవి అంటే మనసు జపానికి అవన్నిటికి మేము రూపాయి అయితే మేము ఖర్చు పెట్టలేదు. మా వరకు మేము అమ్మవారికి చెయ్యాలనుకున్నాం, మేము చేసుకున్నామే గాని అవన్నిటికి మేము ఏమి ఇవ్వలేదమ్మా. మీకు పీఠం సాధకులు ఎలా సహాయపడ్డారమ్మా? చాలా చాలా బాగా మేము అడిగినప్పుడు వాళ్ళు మాకు చెప్పటము,
మాకు తెలియనేటివి మేము ఫోన్ చేసినా కూడా విసుక్కోకుండా మాకు చెప్పారమ్మా, అన్ని దగ్గరుండి చెప్పారు వాళ్ళు. మాకు అన్ని చేశారు. వాయిస్ మెసేజ్ పెడితే కూడా వెంటనే రిప్లై ఇచ్చారు, ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పారు. కానీ మమ్మల్ని ఎవరు విసుక్కోలేదమ్మా. అందరు చాలా, రమ్య గారు గాని రాధా గారు గాని నాకు అందరూ చాలా సహకరించారమ్మా. తెలియనేటివి అడిగితే చెప్పారమ్మా, దగ్గర ఉండి మాకు ఫోన్ చేసి మరీ చెప్పారమ్మా. మేము చేయపోయినా కూడా ఫస్ట్ చేసి ఎత్తపోయినా కూడా మళ్ళీ రెండో తడవ చేసి మాకు అన్ని చెప్పారమ్మా. అదంతా మాకేం ఇబ్బంది, ఎవరు ఇబ్బంది పెట్టలేదు మాకు. మీరు రాగానే మొదటి సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్లో విన్నారా? వాటి గురించి మీరేం నేర్చుకున్నారు? వాటి నుండి మీరేం నేర్చుకున్నారు? మేము రూమ్ కాల్ నుంచి అన్ని మేము చెప్పినటువన్నీ కొద్దిగా నేర్చుకున్నాము. మాకు తెలియనటువన్నీ మేము విని ఇలా చేసుకోవాలా ఇలా ఉండాలా అనేసి అని మేము కొన్ని తెలుసుకున్నామమ్మా. అమ్మవారికి ఎలా ఉండాలా, వాళ్ళకి మనం ఎలా, ఎవరితో ఎలా గౌరవంగా ఉండాలా, ఎవరిని తప్పుగా మాట్లాడకూడదు, అన్ని కొద్ది కొద్దిగా మేము, మాకు తెలియదమ్మా కొద్దిగా. ఇప్పుడు మాకు గురువు గారు అమ్మవారి అనుగ్రహం తెలిసినాకే నేను సగం సగానికి నేను తెలుసుకున్నానమ్మా అన్ని. నాకు ఇలాంటివన్నీ నాకు అంటే నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను, ఎక్కువ ఎవరితో ఇదన్నమ్మా. నా పాటికి నేను, మా అత్తగారితో సహా ఇప్పుడు 20 ఏళ్ళు అవుతున్నది. కానీ మా అత్తోళ్ళు మాతో టచ్ చేసినా కానీ నేను తర్వాత వాళ్ళతో నేను కలిసిపోతాను. ఎప్పుడు నేను రచ్చలేసుకొని ఎవరితో దుడుగ్గా మాట్లాడను. కానీ గురువు వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల ఇప్పుడు చాలా అన్ని తెలుసుకున్నాను. మన అమ్మ ఉంది, మన గురువు ఉన్నాడు మనకి. ఇంకా మనం ఎవరితో ఏం మాట్లాడకూడదు, అన్ని అమ్మే చూసుకుంటుంది. మా గురువు ఉన్నాడు, మా గురువు చూసుకుంటు. ఇదే అమ్మ నాకు ఈ 10 రోజులు ఆ అమ్మవారు వ్రతం చేస్తుంటే నాకు తెలియటం లేదు. నా ఒళ్ళు ఎంత బాగునిందంటే అంత బాగునిందమ్మా. నా ఒళ్ళు మాత్రము అంత హ్యాపీగా ఉన్నా. ఏ 3 అంతస్తులు ఎక్కి దిగాలమ్మా, నాకు లిఫ్ట్ లేదు. 3 అంతస్తులో ఉన్నా నేను. ఎక్కి దిగాలంటే మా అత్తవారి ఇంటికి వెళ్ళి పని చేయాలా, ఇట్ట అమ్మవారికి చెయ్యాలా, ఎలా చేసుకోవాలా, అమ్మవారి పాపను వేరే పెట్టుకోవాలా, వాళ్ళ అమ్మ జాబ్కి వెళ్ళి పొడుస్తుంది. ఎలా చేసుకోవాలంటే ఆ అమ్మే నాకు దగ్గరుండి నాకు అంత ఒళ్ళు అంత ఇదిగా ఉందమ్మా. నాకు 4 ఆపరేషన్లు జరిగాయి. కానీ అంత హ్యాపీగా నేను పాపను చూసుకొని అమ్మవారికి నైవేద్యాలు రెడీ చేసుకొని అన్ని చేసుకోగలిగినానంటే ఇప్పుడు అంత ఈ 9 రోజులు అంత బాగునిందమ్మా. నాకు హెల్త్ అంత చాలా బాగునిందమ్మా. ఇప్పుడు కూడా ఆ అమ్మ పెట్టిన వాటరే తీసి ఏరే చెంబులో పోసుకొని అవే తాగుతున్నానమ్మా నేను. అవి తాగిన తర్వాత నాకు గ్యాస్ ట్రబుల్. నా పీఠం పేరు మీద మీరు జపం చేసుకున్నారా? చేసుకుంటే ఆ శక్తి ఎలా ఉంది మీకు? అమ్మా ఏంది? పీఠం పేరు మీద శ్రీ ఆ కాళీ వారాహి శక్తి పీఠం అని ఆ పేరు మీద జపం చేసుకున్నారా? చేసుకుంటే మీకు ఆ చేసుకున్నాను. శక్తి ఎలా అనిపించింది? చేసుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో కనిపించిందమ్మా అమ్మ నాకు. ఫస్ట్ లో కనిపించినంత మళ్ళీ ఏనుగులు ఏనుగులు ఎక్కువ కనిపించాయి. మరి నన్ను వచ్చి ఆశీర్వదించినట్టు, ఆ శివుడికి అభిషేకం చేసినట్టు ఆ అమ్మవారి రూపమే నాకు కళ్ళకి అట్టే, మా అమ్మ ఎట్టుందో ఆ పటంలో అలాగే కనిపిస్తుందమ్మా. అలాగే కనిపిస్తుంది. ఈ తర్వాత నాయనికి ఎక్కువ నాకు శివుడికి అభిషేకం చేసినట్టు ఆయన దర్శనాన్ని నాకు ఎక్కువ కనిపించాయమ్మా. అది ఎందుకో తెలీదు, గురువు గారు మాకు ఏదన్నా చెప్తే తెలుస్తుంది. తర్వాత ఏనుగులు, ఏనుగులు అంటే 2 ఏనుగులు ఈ పక్క ఆ పక్క ఏనుగు నిలబడుకొని ఆశీర్వదించినట్టే 2 మాటలు అలాగే జరిగిందమ్మా నాకు. తర్వాత ఆ అమ్మవారు పీఠంలో కూర్చుంటుంటే ఆ అమ్మవారు ఆమె ముఖ రూపం అట్టే మన ముఖం గల అలాగే ఇదై పుషిందమ్మా. నా ముఖం అలా ఇలా అలా ఇలా వెళ్ళిందంట. మా అమ్మాయి చూసి ఆ ఏంది అమ్మ మూతి అలా తిప్పుతుంది, ఎందుకు అలా చేస్తుంది అమ్మ అని వాళ్ళు భయపడి ఆ రూమ్ లోకి వచ్చేస్తున్నారమ్మా. పాపకు పాలు పడదామని వచ్చిందంట. నాకు జపం చేస్తుంటే అలా అలా చేస్తున్నానంట. అది తెలియకుండా పాప సరే మన అమ్మని లేపకూడదు ఏమోలే అని భయపడి వచ్చేసిందంట. తర్వాత చెప్పింది, అమ్మ ఇలా చేసావమ్మా ఏమమ్మా అంటే, అమ్మవారు అమ్మ అమ్మ వచ్చింది నా పైన అనుకున్నానమ్మా నేను, నాకు తెలియదు. కానీ
ఆ, జపం ముందు రోజు అలా ఉంది, మళ్ళీ రోజు ఏమంటే మెడ అట్టే మన బరువుగా మన మీద ఎవరో వచ్చి కూర్చునేసినట్టుగా అనిపించేసిందమ్మా. నాకు 2 రోజులు ఎక్కువ చేయలేకపోయాను. బరువుగా వచ్చి కూర్చునేసి ఇలా అలా ఊపేసిందమ్మా, అట్టే రౌండ్లు వేసేసింది, మన వాళ్ళు తిప్పేసింది అట్టే, తిప్పి తిప్పి వదిలేసిందమ్మా. అలాగే అలాగే మళ్ళీ తర్వాత గురువు గారు చెప్పారు కదా, ఎక్కువ సేపు అలా ఉండద్దమ్మా, వెళ్తూ ఇదే అవుతుంది, మీరు చూసుకొని చెయ్యండి అని. అట్టా మళ్ళీ కొంచెం శాంతి చేసుకొని మళ్ళీ వచ్చి జపంలో కూర్చుంటానమ్మా. అలాంటి అనుభూతులు జరిగినాయమ్మా నాకు. మనకి గురువు గారు విధి విధానాలు ఇచ్చారు కదా, వాటి విధి విధానాలు ఇవ్వడం కానీ మంత్రంలో ఏమైనా మీకు ఇబ్బందులు వచ్చాయమ్మా? అది ఎలా ఉంది? ఆ పద్ధతి మీకు ఎలా అనిపించింది? బాగుందమ్మా, మంత్రం నాకు సులువైందే ఇచ్చారు. ఫస్ట్ కొద్దిగా శోకం పలకలేకపోయాను. తర్వాత గురువుకి పెట్టాను మెసేజ్. గురువు గారు మళ్ళీ మెసేజ్, ఆ గురువు గారు చెప్పారు ఇలా పలకండి అమ్మా, లేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది అన్నాడు. మళ్ళీ తర్వాత గురువు గారు చెప్పాక 1 గంట నేర్చుకున్నాను కూర్చొని. గంట నేర్చుకున్న తర్వాత మళ్ళీ గురువు గారికి పెట్టాను. గురువు గారు ఓకే అనేసి అన్నారు. చాలా బాగుందమ్మా మంత్రము. మీకు ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్తారమ్మా? అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మీకు మంత్రం ఇచ్చారు, ఆ శక్తి అవునమ్మా, మీకు అనుభవించారు కదా, అనుభవించారా లేదా? అనుభవించానమ్మా. ఆ శక్తులు అసలు మాకు ఈ 9 రోజులు ఎలా గడిచాయా అని నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇంకా నేను ఇప్పుడు ఇంకా 3 రోజులు, ఇప్పుడు 3వ రోజు కానీ ఇప్పుడు అలాగే పాటిస్తున్నా నేను. అమ్మవారు నా ఇంట్లో ఉంది, ఇంకా అఖండ దీపం వెలుగుతానే ఉంది మా ఇంట్లో. ఆ కొండెక్కిచ్చాలా కదా, అందువల్ల నూనె పోయలేదు నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలగతానే ఉందమ్మా అఖండ జ్యోతి. అది ఇంకా నేను నూనె ఇంకా ఉంది, అది అవటం లేదు. సరే ఇంకా అట్టని నేను ఇంట్లో ఏమి అక్కడ అట్టటే ఎక్కడ ఉండేటో ఆడే ఉన్నాయమ్మా, తీయలేదు. కానీ అమ్మ ఇంకా ఉందని నేను భావించుకుంటూ అమ్మకు పూజ చేసుకుంటా ఉన్నానమ్మా. చేసుకుంటాను. ఆ గురువు అనుభూతి అంటే మంత్రం జపం ఇచ్చిన వల్ల, ఆ నాయన వల్ల, మేము ఆ గురువు వల్ల చాలా బాగా పొందామమ్మా. ఇప్పుడు అమ్మవారు ఏంటి, మాకు ఇప్పుడు తెలిసి వచ్చిందమ్మా, ఉన్నారా అమ్మవారు ఉన్నారా అంటే ఆ గురువు వల్ల మాకు ఇప్పుడు అనుభూతులు బాగా తెలిసి వచ్చాయమ్మా. కానీ ఒకప్పుడు దేవుళ్ళు ఉన్నారు ఉంటే మనకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మనకెందుకు, మనం ఎన్ని పూజలు చేస్తున్నాం, ఒక్క పొద్దులు ఉంటాం, మంగళవారం కౌసు తిన్నాం, ఏమి శుక్రవారం తినం, ఆదివారం తినం, సోమవారం తినం, ఇట్టా 4 రోజులు 5 రోజులు తిన్నాం అమ్మ. 5 రోజులు తిన్నపోయినా మనకెందుకు దేవుడు ఇలా పెడుతున్నాడు అని ఒక ఆలోచన వచ్చేది నాకు. ఎన్ని పూజలు చేసినా సూర్యనారాయణకి, ఆదివారం అయితే సూర్యనారాయణకి వెళ్ళిపోతాను. ఆ గుడికి బట్టి ఆ గుడికి వెళ్ళిపోతా ఉంటానమ్మా నేను. నాకు గుళ్ళంటే పిచ్చి, చాలా పిచ్చి. పిచ్చి అంటే ఇప్పుడు కాదు, మా ఆయన్ని ఏమంటున్నానంటే నన్ను వదిలేయి, నేను జపం చేసుకుంటాను 8 నెలలు, మనం అందరం బాగుంటాము, మన కష్టాలు కొద్దిగా తీరుతాయి అని నేను మా ఆయనకి చెప్తున్నాను. నాకు అంత పిచ్చమ్మ గుళ్ళంటే. నేను మా ఆయన వద్దన్నా కదా నేను వెళ్ళి అలా నా గుడికి నేను పోయి చూసుకొని రావాలా అనేసి అని వెళ్ళి పుడుస్తాను నేను. ఇంట్లో కూడా అన్నీ వాళ్ళకి చేసి పెట్టేసి వెళ్ళి పుడుస్తానమ్మా. అలాగే వెళ్ళాలంటే మా ఇంట్లో కానీ అరుస్తారు, కానీ వాళ్ళకి అన్ని అనుకూలంగా చేసి పెట్టి నేను గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దగ్గర అరుచుకొని మన గుడికి పోయిస్తే మనకి ఏం ఫలితం ఉండదు కదమ్మా. అందువల్ల వాళ్ళకి అన్ని చేసి పెట్టేసి నేను వెళ్తాను. తర్వాత మంత్ర జపంలు అన్నారు కదా, ఆ జపంలో మంత్ర జపంలో గురువు గారు అమ్మవారి అనుగ్రహం వల్ల చాలా పొందాం మేము. నాయన గురించి, అమ్మవారి గురించి చాలా, గురువు గారు అంత ఓపిగ్గా నిదానంగా అందరికీ అంత ఓపిగ్గా చెప్పాడంటే అలాంటి గురువు మాకు దొరికిన దానికి ఆ గురువు గారికి మాకు శతకోటి వందనాలు చెప్పుకుంటున్నానమ్మా. నా గురువు గారికి, గురువు గారు మా ఉన్న వల్ల, గురువు గారి వల్ల మాకు ఇన్ని అనుభూతులు మాకు తెలిసాయి. ఇంకా మేము ఆ అమ్మవారిని, మేము ఇంకా రేపు సంవత్సరం ఆ అమ్మవారిని వ్రతం చేసుకోవాలా, ఇంకా మాకు ఆ గురువు గారి అనుగ్రహం దొరకాలి, అమ్మవారి అనుగ్రహం దొరకాలని మేము కోరుకుంటున్నామమ్మా. గురువు గారు మీకు జపం అయ్యాక అనుభవాలుకి వివరాలు ఇస్తున్నారు కదా, అవి ఎలా అనిపించాయమ్మా మీకు? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉంటే చెప్పగలరా? చెప్పాము అమ్మ, నా గురువు గారికి మెసేజ్ పెట్టాము.
గురువు గారికి చెప్పామమ్మా. అదే అనుభూతులు అంటే ఆ అమ్మవారు మనము ఆ జపం చేసేటప్పుడు ఆ అమ్మవారు దీపము అలా ఇలా అలా ఇలా ఆడుతుంది. అలాగే ఆ ఫ్యాన్ వేసుకోము కాబట్టి ఆ అమ్మవారు ఎలా ఆడుతున్న ఆ అమ్మవారి జపంలో ఆ అమ్మవారి ఆ అనుభూతి నేను పొందాను. కానీ ఇప్పుడు మన నైవేద్యం పెట్టిన నైవేద్యం మనం తీసుకుంటాం కదా, ఆ నైవేద్యము కానీ మనం తింటుంటే అమ్మ, ఇంకొకటి మర్చిపోయాను. ఇంకొకటి నైవేద్యం పెట్టాను కదా, నేను ఎలా అంతే తింటాను, నేను ఎక్కువ తిన్ను. అలాగే ఇంత ఇంతే పెడతాను నేను. కానీ గురువు గారు ఏం చెప్పారంటే మీరు ఎంత తింటారో అంతే పెట్టండి అమ్మ అన్నారు కదా. అంతే పెట్టాను, నేను ఎంత తింటానో అంతే పెట్టాను అమ్మవారికి. అది మన ప్లేట్ లో పోసుకున్న తర్వాత, ఆ ప్లేట్ లో పోసుకున్న తర్వాత ఆ అన్నము ఇలా ఇంత అయ్యే అన్నం ఇలా ఇంత అన్నం అయిపోయిందమ్మా. ఇలా అన్నం అయిపోతుంది, ఎక్కువ అయిపోడుస్తుంది. ఆ అన్నం తింటుంటే అసలు మనం ఇంత అన్నం తినగలుగుతాం, ఎందుకు ఇంత అన్నము మనం పెట్టింది అంతకొద్దు, ఇలా ఎందుకు ఇంత అన్నం అవుతా ఉంది అని అనుకుంటాను. అసలు అంత అన్నం నేను తినలేను, కానీ అంత అన్నం అమ్మవారికి పెట్టింది తింటుంటే ఇంకా కావాలా అనిపిస్తోంది. అంత రుచి, అంత అమృతం లాగుందమ్మా అమ్మవారు నైవేద్యం పెట్టిన తర్వాత తినటం అంటే. నాకు చాలా సంతోషం, ఆనందం అయిపోతుందమ్మా అమ్మవారికి పెట్టింది తినాలంటే. చాలా వాటర్ నీళ్లు గాని అమ్మవారికి తీర్థం పెట్టాం కదా, ఆ తీర్థం కూడా నేను మొన్న పెట్టిన వాటర్ నేను ఈ రోజు వరకు నేను అదే తీసుకున్నానమ్మా. కానీ అమ్మవారి జపంలో కూర్చున్నప్పటి నుంచి నేను రోజు గ్యాస్ డబ్బులు మాత్రం వేసుకుంటేనే నేను తినగలుగుతాను, లేదంటే తినలేను. ఆ అమ్మవారు ఇప్పుడు జపంలో కూర్చున్నప్పటి నుంచి నేను గ్యాస్ డబ్బులు మాత్రం వాడలేదు. ఇప్పటికి చెప్తున్నా వాడలేదు. కానీ అమ్మవారు ఈ రోజు వేసుకున్నాను. అమ్మవారి జపం నిన్న మొన్నటితో అయిపోయింది కాబట్టి ఈ రోజు నాకు కొద్దిగా ఇదిగా అనిపించింది. ఈ రోజు వేసుకున్నాను మాత్రం. ఇన్ని రోజులు 9 రోజులకు కానీ వేసుకోలేదు, నేను టాబ్లెట్ అనేది వాడలేదు. అమ్మవారి మీద అనుగ్రహం వేసి నేను వాడలేదమ్మా. చాలా అంతే, నాకు అమ్మవారి అనుగ్రహం ఉంది కానీ ఒళ్ళు అంత లేసుగా నాకు అంత యాక్టివ్గా బాగుందమ్మా అమ్మవారి వల్ల. అందుకే నేను అనుకున్నాను అమ్మవారిని మనం వదలకూడదు. అమ్మవారి అనుగ్రహం ఉంది, మన గురువు గారి అనుగ్రహం ఉంది, ప్రతి ఒక్కటి గురువు గారి దగ్గరుండి మనకి అన్ని చెప్తున్నాడు. అటా గురువు మనకి దొరికిన దానికి గురువు గారికి కోటి ధన్యవాదాలని నేను అనుకుంటున్నానమ్మా. అదేమ్మా, మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరా మీరు? నాకు వచ్చిన అనుభవంలో అమ్మవారికి పూజ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అనుభూతి అంటే ఆ అమ్మవారి అనుగ్రహం, ఆ గురువు గారి అనుగ్రహం ఉన్న వల్లే మనకి ఇలా చేసుకోగలిగాను. కానీ అమ్మవారి అనుగ్రహం దొరికిందంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇంకా నేను ఏం చెప్పాలో నాకు తెలియటం లేదమ్మా. హలో. మీరు మంత్రదీక్షకి ముందు గాని మంత్రదీక్షలో గాని మీకు వచ్చిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయమ్మా? ఏం అలాంటివి ఏం లేదమ్మా, ముందు వచ్చిన ప్రశ్నలు ఏం లేవు. ఆ గురువు గారు అమ్మవారి అనుగ్రహంలో మాకేం అది ఏమీ తెలియదమ్మా. కానీ నాకు అమ్మవారు ఇలాంటి జపము చేసుకుంటే చాలా మంచిది అని ఒకటి అనుకున్నానమ్మా. నేను నా అమ్మవారిని, నా గురువు గారిని, నాకు ఇలాగే నా గురువు గారు ఎప్పుడు మాకు కనెక్షన్ లో ఉండాలా, మా గురువు గారు ప్రతి ఒక్కటి మాకు తెలిపాలా, నాకు చాలా అనిపించిందమ్మా. నా మా అమ్మవారిని పెట్టుకున్న వల్ల నా పాపలో ఆ మార్పు వచ్చింది, మా అత్తయ్యలో మార్పు వచ్చిందమ్మా, మా ఆయనలో కూడా మార్పు వచ్చింది. కొద్దిగా లేట్ అయినా కానీ ఎప్పుడు కానీ అలా అరుస్తూనే ఉంటాడు. మా అత్తయ్య కూడా అరుస్తున్నా, కానీ వాళ్ళ ముగ్గురులో మార్పు వచ్చిందంటే అమ్మ అనుగ్రహం వల్లే, ఆ గురువు అనుగ్రహం వల్లే అనుకుంటానమ్మా నేను. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు మీరు? ఇబ్బంది అంటే ఏమీ రాలేదమ్మా నాకు. ఇబ్బంది అయితే నాకు పాపకి ఇబ్బంది అయితే అయిపోయింది, ఫస్ట్ 3 రోజే ఇబ్బంది, తర్వాత అయిపోయింది. నాకు ఇబ్బంది అయితే ఏమీ రాలేదమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటు ఏమైనా అనిపించిందా మీకు? ఏమీ లేదమ్మా, అంతా సంతోషంగానే జరిగిందమ్మా. మాకు ఏమి లోట్లు ఏమి జరగలేదు. చాలా బాగా 9 రోజులు ఆ అమ్మ నాకు ఇంట్లో ఉంటే ఆ అమ్మే నాకు ఇంట్లో ఉంది అనుకున్నాను.
ఆ అమ్మని పంపించేటప్పుడు నాకు చాలా బాధేసింది. నా అమ్మ వెళ్ళిపోతా ఉంది, నా అమ్మ అనుకొని బాధపడాను. తర్వాత నా అమ్మ ఇంట్లో ఉంది కదా, మన అమ్మ ఇంట్లో ఉంది కదా, మళ్ళీ ఎందుకు మనం బాధపడేది, మన అమ్మ ఇంట్లో ఉండేటప్పుడు మనం పంపించాము, మన అమ్మ మళ్ళీ మనతోనే కదా ఉంటది అని ఇలా ఫీల్ అయిందమ్మా నాకు. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారమ్మా? అదే అన్నదానం కార్యక్రమం అవునమ్మా, అన్నదానం. ఇక్కడ అరుణాచలంలో జరిగిందమ్మా. ఏదైనా మీకు అన్న సంతర్పణ గురించి మీరు జూమ్ కాల్లో విన్నారు కదా, ఎక్కడ జరిగినా అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్న సంతర్పణ గురించి? అది చెప్పండి అది అమ్మా. జరుగుతుందంటే అది అమ్మవారి అనుగ్రహం, గురువు గారు అనుగ్రహం. గురువు గారు ఎలా చేస్తున్నాడు, ఎవరి దిగడ నేను అనుకున్నాను గురువు గారికి అమౌంట్ పంపించి అన్న కార్యక్రమం చేసేటప్పుడు మనం చేపిద్దాము అనుకున్నా. కానీ గురువు గారు మాటలు బట్టి తర్వాత గురువు గారు ఎలా చేస్తున్నాడు, మన గురువు గారికి డబ్బులు ఎవరికి ఇవ్వటం లేదు, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నేను చేస్తున్నాను అన్నాడు. తర్వాత గురువు గారు ఎలా చేస్తున్నారు, అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ఆలోచించాను, గురువు గారు అమ్మవారు అనుగ్రహం ఉంది కాబట్టి గురువు గారు ఎలా చేపిస్తున్నాడు. గురువు చాలా నాకు చాలా అంటే ఆశ్చర్యం అనిపిస్తుందమ్మా. నేను చూస్తూనే ఉంటాను. ఆ గురువు గారు ఎక్కడ మన ఆ, మనది గ్రూప్ ఉంది కదా, దాంట్లో ఎక్కడెక్కడ పెడుతున్నారు కానీ చూస్తానే ఉన్నాను నేను. గురువు గారు మన గురువు గారు ఎవరి దగ్గర 10 రూపాయలు ఆశించలేదు. మన గురువు గారు మన దగ్గర మంత్రం జపాని ఏది కానీ మన దగ్గర ఆశించలేదు గురువు గారు. మనకి అలాంటి గురువు దొరికిన దానికి చాలా చాలా ధన్యవాదాలు. గురువు గారు అంతా అందరి దిగడ అన్ని చోట్ల దిగడ అన్నదానం చేపిస్తున్నాడంటే ఆ అమ్మ అనుగ్రహం గురువు గారికి ఉంది, మనకి ఉంది అని నేను ఆశిస్తున్నానమ్మా. గురువు గారు చాలా నాయన నాకు నాకు చెప్పాలంటే కానీ నాకు మాటలు రావటం లేదు గురువు గారి గురించి. చాలా అమ్మ అనుగ్రహం ఉంది, మాకు ఉంది, ఆయనకి ఉంది కాబట్టి ఆయన ఏ ఆశించలు లేకుండా ఎవరి దగ్గర ఆశించుకుంటా గురువు గారు చేస్తున్నారంటే ఆయన చాలా నాకు అనుభూతిలో చెప్పాలనిపించలేదమ్మా. ఆయన అంత గొప్ప వ్యక్తి అని అనుకుంటున్నానమ్మా. అమ్మ, పీఠంలోకి రాకముందు గాని పీఠంలోకి వచ్చాక గాని మీలో వచ్చిన శారీరకమైన మార్పులు గాని, శారీరకంగా గాని మానసికంగా గాని ఏమైనా మార్పులు వచ్చాయమ్మా? మీరు తెలుసుకోగలిగారా ఏమైనా? ఆ తెలుసుకోగలేనమ్మా. కానీ నేను చెప్తున్నాను, నాకు చదువు అంటే కూడి కూడి ఏదన్నా చదవగలుగుతాను నేను కూడా అనుకున్నాను. గురువు గారు మనకి మంత్రం ఇస్తున్నారు కదా, మనం సెవెంత్ వరకు ఎప్పుడో చదివాం కదా, మనకి చదువు రాదు ఎలా. అమ్మవారే నాకు ఈ అమ్మే నాకు ఆ మాటలు పెట్టినటువన్నీ నాకు అర్థమయ్యేట్టుగా ఆ అమ్మే నాకు చెప్పాలా. అది మనకు తెలియదు కాబట్టి మన పిల్లల దగ్గరికి ఎత్తుకొని వెళ్తే అమ్మా ఇదేందమ్మా నువ్వు పోయి చూసుకో అంటారు అని వీళ్ళకి ఎలా చూపించేది అని నేను అనుకుంటున్నాను. అమ్మవారిని తలుచుకుని అమ్మ నాకు ఇలా చదువు రాదమ్మా, ఒకటి అరా వచ్చు ఎలా అమ్మా ఇలా, నువ్వే నాకు చదువు రప్పించి అవి మాటలు ఒకటి అర్థమయ్యేట్టుగా నేను చదువుకోవాలనుకున్నాను. కానీ అబ్బుతో నాకు దాంట్లో జరిగిందమ్మా. ఇప్పుడు మీరు ఏది పెట్టినా నేను చదువుకోగలుగుతున్నానమ్మా. నాకు అంత బాగా నోరు తిరుగుతుంది. ఆడవే మంత్రం ఏది పెట్టినా కానీ నేను చదువుకొని అర్థం చేసుకుంటున్నానమ్మా. అదొకటి నాకు అద్భుతం జరిగిందమ్మా. నేను అది అనుకున్నాను, ఒకవేళ గురువు గారు మంత్రం అవి ఇస్తే మనం చదువుకోలేమేమో ఎలా అని ఆలోచించాను. కానీ ఇప్పుడు నాకు ఏది మీరు గ్రూప్ లో పెట్టినా నేను చదువుకోగలుగుతున్నానమ్మా. అదొకటి నాకు అద్భుతం జరిగింది. నా ఇంట్లో ఒకటి నా మా అత్త, మా ఆయన, నా కూతురులో మార్పు వచ్చిందమ్మా. ఇంకా మార్పు రావాలని నేను కోరుకుంటున్నానమ్మా. అమ్మ మీదే భారం వేశానమ్మా. మీరు ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువుగారి గురించి గాని మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఆ, ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఏం నేర్చుకోగలిగారు మీరు ఇక్కడికి వచ్చాక? ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నానమ్మా. ఆ అమ్మవారికి ఎలా చేయాలో, నాయన వారికి ఎలా చేయాలో మాకు అవేం తెలీదు. కానీ గురువు వచ్చాక మాకు ప్రతి ఒక్కటి దగ్గరుండి ఇలా చేసుకోవాలమ్మా, ఇలా చేసుకోవాలని చెప్పాడు. అన్ని కొద్దిగా మేము అన్ని ఆ గురువు గారు చెప్పిన వల్ల కొద్దిగా అన్ని మేము ఇప్పుడు పాటిస్తున్నామమ్మా. అప్పుడు నాకు తెలియదు.
తెలీదు. నాకు ఇప్పుడు అన్నీ నేను తెలుసుకున్నానమ్మా. కొద్దిగా గురువు గారు నాకు అలాంటివి ఏవి తెలియదు మార్పులు. కానీ ఇప్పుడు గురువు గారు చెప్పాక అనుభూతులన్నీ నాకు తిరువణామలై కాడ నుంచి వచ్చినప్పటి నుంచి నేను కొన్ని ఇప్పుడు తెలుసుకోగలిగానమ్మా. ఆ గురువు బట్టి మిమ్మల్ని బట్టి రమ్య వారి గురించి అన్నీ మేము తెలుసుకోగలిగానమ్మా. ఇంకా మొదట్లో గురువుగారు జూమ్ కాల్లో మాట్లాడారు కదా, అది ఆ మీకు ఎలా అనిపించింది? గురువుగారు మీ ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇచ్చారమ్మా. మీకేమనిపించిందమ్మా? మీ అభిప్రాయం చెప్తారా? గురువు గారు మాతో మాట్లాడటమే మా అదృష్టం అమ్మా. గురువు గారు అనుగ్రహం మాకు దొరికిందంటేనే మా అదృష్టం. అమ్మవారి అనుగ్రహం, గురువు గారి అనుగ్రహం దొరికింది. మీ అనుగ్రహం మీరందరూ మాకు చాలా సహాయం చేశారు. మాకంతా మీకు మేము రుణపడి ఉన్నామమ్మా. మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామమ్మా. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు మాటలు రావటం లేదు. చాలా చాలా బాగుంది. నా అమ్మని, నా గురువు గారిని, మిమ్మల్ని అంతా మేము ఎప్పుడు ఇలాగే ఉండాలా మాకు అని మేము కోరుకుంటున్నాం అమ్మా. మీరు అఖండ దీపం ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టుకున్నారమ్మా? ఇదే ఎప్పుడు మొదటిసారి. అఖండ లే దీపారాధన అంటే మీకు ఏమైనా భయం వేసిందా? భయం అనిపించిందమ్మా మీకేమైనా? నేను 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 నేను- నాకు భయం ఏం లేదమ్మా. ఫస్ట్ పెట్టిన రోజు కంట మరుసటి రోజు అక్కడ కొద్దిగా కొండెక్కిన రోజు కొద్దిగా భయపడాను. కానీ తర్వాత నేనేం భయపడలేదమ్మా. అమ్మవారి మీదే భారం వేశాను. అమ్మ, తెలుసో తెలియక మేము తప్పులు చేశాము, ఉంటాది, నీ బిడ్డలు నువ్వే క్షమించాలా, మాకేమీ తెలియదు, నీ మీదే భారం వేస్తున్నానమ్మా, తప్పో ఒప్పో నువ్వే అనుకున్నాను. అఖండ దీపం మాకు తెలిసి ఇంతవరకు మేము ఎప్పుడు ఇంట్లో పెట్టుకోలేదు. కానీ నేను భయపడకుండా పెట్టుకున్నానమ్మా. అమ్మ మీద భారం వేశాను, గురువు మీద భారం వేశాను. ఇంకా వాళ్ళే మాకు అని వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఏదైనా గురువు గారు ఏది చెప్తే అది అంతా నేను సహకరించుకొని చేసుకున్నాను. నేను భయపడలేదమ్మా. గురువు గారు ఎలా చెప్పారో ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అన్నారు. దానికి భయపడి మేము ఏది అంటే గురువు గారు ఎలా చెప్పారో అలాగే చేసుకున్నాను నేను. నేను భయపడలేదమ్మా. అఖండ దీపం పెట్టుకునేదానికి నేను భయపడలా. నేను మూత్రం గడ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెప్పించుకొని ఒరిజినల్ గోమూత్రనే నేను చల్లానమ్మా ఇంట్లో ప్రతిరోజు. నాకు ఆ, నాకు అసలు ఎలా దొరికిందంటే నాకు అన్ని అనుకూలంగా అన్ని జరిగాయమ్మా. ఏది కావాలనుకుంటే అది దొరికిందమ్మా. మీరు వారాహి నవరాత్రి మొదటి రోజు పూజ చేసినప్పుడు మీ అనుభవం గాని, అనుభూతి గాని, అఖండ దీపారాధన విషయంలో గాని ఏమైనా ఉన్నాయమ్మా మీకు? ఆ రోజు జపం చేసే రోజు మాత్రం నాకు కొద్దిగా అదే ఫస్ట్ చేశాను కదా, కొద్దిగా ఒళ్ళు పులకరించింది అయిందమ్మా. పులకరించినట్టు అదే అమ్మా. అది ఇంకేమి అనుభూతి అంటే ఆ రోజు కొద్దిగా భయం వేసింది ఫస్ట్ రోజు కాబట్టి. అమ్మవారు ఏదో పక్కన ఏదో వచ్చినట్టు ఇలా ఏదో అరిచినట్టు అనిపించింది. తర్వాత నేను కొద్దిగా తెపరాయించుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ చేశానమ్మా. అప్పుడు భయం వేసింది కొద్దిగా. ఏదో మన పక్కన వచ్చి అరిచినట్టు ఇదైనట్టు అనిపించేసిందమ్మా. మనకి గురువు గారు కొన్ని ఉపచారాలు చెప్పారు కదా, అమ్మవారికి గోరింటాకు పెట్టాలి, నైవేద్యం గురించి చెప్పారు కదా గురువు గారు. దాని ఆ గురించి మీకు ఏమనిపించిందమ్మా? ఎలా అనిపించింది? ఆ, నాకు చాలా బాగా అనిపించిందమ్మా. గోరింటాకు అసలు చెట్టులో గోరింటాకే దొరకలేదు నాకు. ఆ గోరింటాకు ఎలా తీసుకురావాలా, ఎక్కడ తీసుకురావాలా అని చెట్టు కాడికి వెళ్ళాను. చెట్టు కాడ ఉనింది. తర్వాత ఆ, పోయాను. అసలు ఆ ఆకు ఎలా, చెట్లు ఆకే లేదు, నా గిన్నెలో మాత్రం ఇంత ఆకు కోస్తే ఇంత ఆకు అయిపోయింది. నాకే ఆశ్చర్యం అయిపోయింది. చెట్టులో గోరింటాకు లేదనుకొని వచ్చాము. ఇప్పుడు మనకు ఆకు ఇంత ఆకు ఎందుకి అనిపించేసేలాగా గిన్నె నిండికి అయిపోయిందమ్మా ఆకు. అదొకటి ఆశ్చర్యం అయింది. తర్వాత మన ఇంట్లో రుబ్బు రోలు లేదు. సరే ఎలా రుబ్బాలా, మిక్సీకి వేయొద్దన్నారు గురువు గారు. సరే ఈ పక్కింటికి వెళ్ళి ఆడెళ్ళి రుబ్బుకొని వచ్చానమ్మా. రుబ్బుకొని వచ్చి పెట్టాను అమ్మవారికి. ఆ తర్వాత గురువు గారు తెల్లారితో పెట్టుకోమన్నారా, సాయంత్రం పెట్టుకోమన్నారా అని నాకు అర్థం కాలేదు. తర్వాత నేను నా జీవితంలో నాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు దా గోరింటాకు పెట్టానమ్మా. ఎందుకంటే పెళ్ళైన మరుసటి రోజు ఒక నెల 2 నెలల తర్వాత గోరింటాకు పెట్టాను.
రచ్చలు వచ్చాయి ఇంట్లో అని భయపడి నేను ఎప్పుడు గోరింటాకే నేను చేతిలో ఇంతవరకు పెట్టింది లేదు భయపడి. తర్వాత ఆ రోజు అమ్మవారికి పెట్టింది కదని నేను పెట్టుకున్న ఎట్టన్నా అవని అమ్మవారి మీద భారం వేసేసా. రచ్చలన్నా రావని ఏమన్నా రాని అమ్మవారికి పెట్టిన నైవేద్యం అది నేను పెట్టుకోవాలని పెట్టుకున్నానమ్మా. కానీ ఇంట్లో ఏ గొడవ రాలేదు, ఏ ఇది లేదమ్మా. అదొకటి నాలో అనుభూతి జరిగిందమ్మా. ఎప్పుడు పెట్టినా గోరింటాకు పెట్టినా నైట్ పెడతాను, తెల్లాలేసి ఇంట్లో రచ్చలు నేను దెబ్బలు తింటానమ్మా, కంపల్సరీ దెబ్బలు తింటాను. ఆ భయంతో నేను గోరింటాకే పెట్టేది లేదమ్మా. ఎవరు ఎంతమంది చెప్పిన ఆడిన వాళ్ళకి పెట్టుకుంటే మంచిది, నువ్వు పెట్టుకో అని నూరి తెచ్చిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పెట్టను, నాకు వద్దని చెప్పానమ్మా. కానీ అమ్మవారి గోరింటాకు నైవేద్యం పెట్టి నేను పెట్టుకున్న తర్వాత ఇంట్లో రచ్చలు రాలా, గొడవలు రాలేదమ్మా. అదొకటి అద్భుతం జరిగిందమ్మా నాకు. అమ్మ గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమన్నా తెలిసిందమ్మా? ఏమన్నా అర్థమైందా మీకు? చాలా చాలా తేడా అనిపించింది అమ్మ. గురువు గారికి ఇచ్చిన మంత్రానికి మనం చెప్పుకునే మంత్రానికి చాలా మార్పు ఉందమ్మా. గురువు గారు మంత్రం ఇచ్చాడు కానీ చాలా అద్భుతం జరిగింది మా మంత్రంలో మాత్రం. గురువు గారు ఇచ్చిన మంత్రం మనం చేసే మంత్రానికి తేడా ఉందమ్మా. అమ్మ, ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా మీకు? జో అది చాలా బాగా చేస్తామమ్మా. అమ్మవారికి తెల్లారితో లేచి 4 గంటలకే లేపేశారు. లేచి స్నానం చేసి అమ్మవారికి అంతా ఆమెకి మళ్ళీ అన్ని చేసి అమ్మవారికి తెల్లారితో అమ్మవారిని ఇంటికి బయట వెళ్ళి పంపించేసి రమ్మన్నారు గురువు గారు. అన్ని చేసి మేము బయట పంపించాలంటే మాకు చాలా బాధేసింది. అమ్మ నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నావు కానీ ఇప్పుడు మళ్ళీ మాలో ఉంటావనే మేము పంపిస్తున్నామమ్మా అని బాధపడుతూ బయటకు వచ్చి పంపించానమ్మా. మా ఆయన వండుకొని అమ్మ ఆడికి వెళ్తుంది, ఇంట్లోనే ఉంటుంది, నువ్వు బాధపడబాక అనేసి అని చెప్పారమ్మా. మా అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు కదా గురువు గారు, అది మీకు ఎలా అనిపించిందమ్మా? ఆ అమ్మవారికి దిష్టి తీయాలంటే నేను మరి గురువు గారు చెప్పారు. అమ్మవారికి మనం ఎప్పుడు ఇలా చేయలేదే, గురువు గారు ఇలా చెప్పారని నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. మనం తీసే మనం అమ్మవారికి ఎప్పుడు మనం ఇలా చేయలేదు, వరలక్ష్మి నోములు కూడా చేసుకుంటాను, మనం ఎప్పుడు ఇలా చేయలేదే అని నాకు దాంట్లో ఆశ్చర్యం అనిపిస్తుందమ్మా. గురువుగారు ఇలా చెప్పటం, మనం అమ్మవారికి ఆ గుమ్మడికాయ దిగేయటము చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ, నాకు చాలా ఇదిగా అనిపించిందమ్మా. బాగా ఇలా ఎప్పుడు చేయాలి అమ్మవారికి మనం ఇలా చేస్తున్నాం అంటే చాలా మనకు అదృష్టము అనిపించేది. ఇలా చేస్తుంది. అమ్మ, మీరు సొంతంగా నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేయగలిగేవారా? జపంలో ఏమన్నా ఇబ్బందులు వచ్చాయమ్మా మీకు? జపంలో అయితే మనకి ఏమి ఇబ్బంది రాలేదమ్మా. మాకు సొంతంగా అయితే మాకు తెలియదు కదమ్మా. గురువు గారు మీ అమ్మవారు ఎవరో మాకు తెలియదు, అమ్మవారి గురించే మాకు తెలియదమ్మా. నాకు ఇదే ఫస్ట్ నేను తిరునామలై వచ్చినప్పుడే నాకు తెలిసిందమ్మా అమ్మవారి గురించి. అనుగ్రహం ఆమె అనుగ్రహం అంటే నాకు తెలియదమ్మా. ఇదే ఫస్ట్ సడవ ఆమెని మేము కొలుచుకోవటం, పూజించటం అమ్మా. ఆ తిరునామలై వచ్చినాకే మాకు అక్కడ మీ పీఠం కాడికి వచ్చి ఆడ అన్ని కార్యక్రమంలో మేము పాల్గొన్నాం కాబట్టి మాకు అన్ని తెలిసిందమ్మా. లేదంటే మాకు తెలియదమ్మా. గురువు గారు మనకి ఇచ్చిన ఉద్వాసన వీడియోలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరమ్మా? ఏందమ్మా ఇక్కడ చెప్పండి. గురువు గారు మనకి ఉద్వాసన వీడియో ఇచ్చారు కదా, ఆ ఆ వీడియోలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు. దాని అవును. మీద మీ అభిప్రాయం చెప్తారమ్మా? మన పిల్లలకి ఎప్పుడు గాని నేను గుడికి వెళ్ళానంటే మా పిల్లల్ని కూడానే నేను తీసుకెళ్తానమ్మా. కానీ వాళ్ళకి కష్టాలు అన్ని వాళ్ళకి మేము చిన్నప్పటి నుంచి చెప్పించాము. కానీ వాళ్ళకి అన్ని అనుభూతులు మేము గుడికి రావాలన్నా గుడికి వస్తారు కూడా. మేము కొన్ని చెప్తాం, కొన్ని వాళ్ళ కష్టాలంటే కొద్దిగా కష్టాలు లేకుండా పెంచాల, కష్టం ఉండి పెంచాలనేసి అని మేము అలా
చేసాము. కానీ మా పాప అర్థం చేసుకోదు. కానీ బాబు అయితే బాగా అర్థం చేసుకుంటాడమ్మా. ఇలా వెళ్ళాలి, ఇలా పోవాలంటే పోతారు. కానీ పాప కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తుంది మా పాప. కానీ ఆ పాపకి నా అనుభూతిలో ఇప్పుడు అమ్మవారిని కొలుచుకున్నప్పటి నుంచి నా మా పాపలో మార్పు రావాలా అని కోరుకున్నాను అమ్మవారిని. ఆ పాపలో కోపం తగ్గియాల. మనం ఏది చెప్పినా వ్యతిరేకంగా పోతుంది. నేనేం చెప్పానంటే, అమ్మ, ఈ అమ్మవారిని నేను ఎలా కొలుచుకుంటున్నానో 10 నిమిషాలు, ఒక అర్ధ గంట అమ్మని ధ్యానం చేయమ్మా నైట్లో. నీకు అన్ని అనుకూలంగా జరుగుతాయమ్మా నీ జీవితంలో అని నా కూతురికి కూడా చెప్పుకున్నానమ్మా. నా కూతుర్ని ఇలా చెయ్యమ్మా, అమ్మవారి అనుగ్రహం నీకు దొరుకుతుంది అని. సరే అమ్మ, అలాగే చేసుకుంటానమ్మా నేను. ఎంతసేపు కూర్చోవాలమ్మా, ఎలా అనేసి అని చెప్పిందమ్మా. ఆ అది మేము ఎప్పుడు ఏడ గుడికి వెళ్ళాలన్నా మేము పోతేనే వస్తారమ్మా వాళ్ళు. మేము తీసుకెళ్తానమ్మా గుడికి. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? బాధ అనిపించిందమ్మా. ఇంకా మన అమ్మని ఇన్ని రోజులు మనం ఇలా పూజ చేసుకున్నాము. కానీ ఇంకా మన అమ్మని పూజ చేసుకోలేకమే మనము. మన అమ్మ ఉంది. ఒక తడ బాధ అనిపించింది పంపించేటప్పుడు. చాలా బాధ అనిపించింది. అమ్మని ఇన్ని రోజులు మనం దగ్గరుండి చూసుకున్నామే. బయట పోతే అమ్మ ఏడ ఇదవుతుందో, మన అమ్మ మనకి కొండెక్కుతుందేమో అనేసి అని ఆ అమ్మ మీద భారం వేసేసి ఏమన్నా బయట పోవాలన్నా మళ్ళీ వచ్చి స్నానం చేసుకుని లోపలికి వచ్చేదాన్ని నేను. అంత ఇదిగా ఉన్నానమ్మా నేను. ఎక్కడికి వెళ్ళా రోజుకి గోవు పంచితము 4-5 మాటలు చల్లతానే ఉంటా నేను ఇంట్లో. ఎవరు వచ్చి వెళ్ళిపోయినా చల్లతానే ఉంటా నేను. ఆ అమ్మని పంపించేటప్పుడు చాలా చాలా అంటే చాలా బాధపడాను. తర్వాత తర్వాత కొంచెం కూర్చొని కో- గానం చేశాను. ఆ అమ్మని పంపించి గానం చేశాను. చేసిన తర్వాత మళ్ళీ అమ్మ మనకి మన ఇంట్లోనే ఉంది కదా, మళ్ళీ మన అమ్మని పంపించి ఎందుకు బాధపడాలా? మన అమ్మ ఎప్పుడు వస్తుంది కదా మన ఇంటికి, లేకుంటే ఆడికి వెళ్తుంది అని ఒక ధైర్యం చేసుకొని తర్వాత టిఫిన్ కార్యక్రమానికి వెళ్ళానమ్మా నేను. హలో. నవరాత్రులు ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి ఏమైనా సందేశం ఏమైనా ఉందా అమ్మా? చెప్తారా మీరేమైనా? సందేశం అంటే ఏమి లేదు. నవరాత్రులు ముందు చేసేవాళ్ళు మనకి తెలీదు. నాకు ఇప్పుడు మన గురువు గారు మన పీఠంలోకి వచ్చాకే నాకు ఇవన్నీ తెలిసిందమ్మా. నేను వరలక్ష్మి నోములు అంట మాకు లేదు అసలుకి. నేను ఆ రోజు ఉతారుగా మొక్కుంటాను అమ్మవారిని అంతే. ఒక 9 మందికి 5 మందికి పిలిచి వాయినాలు ఇస్తానమ్మా. ఈ వ్రతాల గురించి ఇలా చేసుకోవాలి, ఇలా పట్టాలి అని తెలియదు. కానీ అమ్మవారిని కలిసి పెట్టుకొని ఇలా పూజించుకుంటానే గాని ఇలా అన్ని చెయ్యాలని అయితే నాకు తెలియదమ్మా. మన పీఠంలోకి వచ్చినాక మన గురువు గారు మన అమ్మ అనుగ్రహం వల్ల మేము ఇవన్నీ తెలుసుకోగలిగాము. తెలివినేటి సగం తెలుసుకున్నామమ్మా. ఇంకా మేము తెలుసుకోవాలా. మన గురువు గారు మా నడవడికలో నడుచుకొని ఆయన పాదాల కాడ, ఆ అమ్మవారి పాదాల కాడ మేము చేరుకొని అన్ని కొన్ని కొన్ని మేము తెలుసుకోవాలమ్మా. ఆ గురువు గారి అనుగ్రహం ఉండాలా, అమ్మవారి అనుగ్రహం ఉండాలని మేము కోరుకుంటున్నామమ్మా.